ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమం గురించి మన కేసీఆర్ గారి తెచ్చినటువంటి దీక్షా దివాస్ ఈ తెలంగాణ ఆయన జీవిత చరిత్ర అయినా కానీ రాజకీయ చరిత్ర అయినా కానీ తెలంగాణ తెచ్చిన చరిత్ర అయినా కానీ తెలంగాణకి డెవలప్ చేసిన చరిత్ర అయినా కానీ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో మన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉన్నదే కానీ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉన్నది అని ఇవన్నీ చేసినటువంటి మన కేసీఆర్ గారి ఘనతకి కేసీఆర్ గారికి ఆ ధన్యవాదాలు నమస్కరించి చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకి. తనతో పాటు మరి కేటీఆర్ సార్కైనా హరీష్ రావు సార్కైనా మన గౌరవనీయ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కైనా వాళ్ళకందరికీ జగదీష్ రెడ్డికి సార్కైనా ఇది నమస్కరించి చెప్పడం జరుగుతుంది. అంటే కేటీఆర్ సార్ గారు కూడా మీరు కూడా ఇది వినండి, ఎందుకంటే మనకు చాలా అత్యవసరం ఉన్నది. మన రాష్ట్రంలో శిక్షణ తరగతులు కూడా పెట్టే చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మన నాయకులకైనా కానీ కార్యకర్తలకైనా కానీ మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్లకి మాజీ ఎమ్మెల్యేలకి ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా అంటే ఇవి దీని గురించి మన రాష్ట్రం గురించి అయినా ఉద్యోగం గురించి అయినా కానీ మీరు చేసినటువంటి డెవలప్ గురించి అయినా కానీ మన 1956 నుంచి 2013 వరకు రాష్ట్రం ఏ రకంగా ఉండే, కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత 2014 నుంచి 23 వరకు ఏ రకంగా ఉండే, ఎంత డెవలప్ అయింది, ఇంతకుముందు ఏం డెవలప్ కాలే అన్నట్టు దాని మీద కొన్ని విషయాలు ఉంటాయి. ఈ శిక్షణ తరగతుల గురించి వీళ్ళందరికీ మనం క్లాసులు శిక్షణ తరగతులు పెట్టి ఇలాగ చెప్తే ఇది బాగుంటుందని కోరడం జరుగుతుంది. మీరు ఎంత త్వరలో ఈ శిక్షణ తరగతులకి ఆదేశాలు ఇచ్చి పెట్టడం జరుగుతుందో అంత మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ అయితే ఇప్పుడు జరిగిపోతాయి. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకి మున్సిపాలిటీ ఎలక్షన్లకి చాలా అవసరం ఉన్నది. ఎంత తొందరగా ఆదేశాలు ఇస్తే అంత మంచిదని కోరడం జరుగుతుంది. హైకమాండ్ రాష్ట్ర హైకమాండ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళకి కేటీఆర్ సార్కి కేసీఆర్ సార్కి చెప్పడం జరుగుతుంది. ఇది హరీష్ రావు సార్కైనా ఎందుకంటే ప్రవీణ్ కుమార్ సార్కైనా ఇది చాలా అత్యవసరం ఉన్నది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ మరియు ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కన్నా ముందే ఇవి శిక్షణ తరగతులు పెడితే బాగుంటుందని కోరడం జరుగుతుంది. ఇప్పుడు నేను కూడా చెప్పటి విషయాలు మన కేసీఆర్ గారు ఏ రకంగా డెవలప్ చేశారో రాజకీయ చరిత్ర జీవిత చరిత్ర బడ్జెట్ చరిత్ర 1956 నుంచి 2013 14 నుంచి 2023 ఏ రకంగా ఉండేనో ఇలా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా అవసరం ఉన్నది కాబట్టి దీక్షా దివాస్ ఏదైతే జరుపుకుంటామో దాని గురించే ఉన్నది ఇది. ఆ దీక్షా దివాస్ మలుపు ఏ రకంగా టర్నింగ్ పాయింట్స్ ఏ రకంగా ఉండేనో మనకు రాష్ట్రం వచ్చినందుకు ఆ విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. చాలా అత్యవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఒక పెళ్ళికైనా కానీ ఒక హాస్పిటల్స్కి అవసరానికైనా కానీ ఎవరికైనా చదువు పెద్ద చదువులకి ఫీజు కట్టడం కానీ ఇంకే దేంట్లైనా కానీ ఇంటి పక్కోళ్ళు ఉన్నా లేదా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న చుట్టాలలో కానీ ఎవరికైనా సాయం చేస్తే అత్యవసరమైనప్పుడు సాయం చేస్తే ఒక 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇట్లా ఇస్తే వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక మాట అంటారు. చాలా ఏం మాట అంటారంటే చాలా అత్యవసరమైన టైంలో మీరు మాకు సాత్ ఇచ్చారు, మాకు డబ్బులు ఇచ్చారు, మీ సాయం చేసినటువంటి సహాయం మేము మర్చిపోము, జీవితాంతం మీకు రుణపడి ఉంటాం, మీ రుణం ఎప్పుడైనా తీర్చాలనుకుంటే మేము తప్పకుండా ఈ రుణం తీర్చుకుంటాం, కానీ మీ రుణపడి ఉంటాం అన్నట్టు ఒక మాట అంటారు. కేవలం ఒక 2, 3, 5, 10 లక్షల రూపాయలు ఇస్తే అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో మనం సాయం చేసి ఇస్తే ఈ మాట అంటారు. మరి 1956 నుంచి 2013 వరకు మనకు మన రాష్ట్రం ఎండిపోయిన భూములు, ఉద్యోగాలు లేక తల్లాడుతున్న యువతులు, బడ్జెట్ లేక చెరువులు కుంటలు ఎండిపోయి ఉంటుండే, డ్యామ్లు లేకుంటుండే, పంటలు కాకపోతుండే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండే.
మరి ఉద్యోగాలు లేక మెడికల్ మెడికల్ కాలేజ్ లేక డాక్టర్లు కూడా చాలా మంది కాకపోవు, చదువుకోపోవు, ఇంజనీర్లు కూడా కాకపోవు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోవు, లెక్చరర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, మేధావులైనా, సైంటిస్టులైనా ఇలాంటి మన రాష్ట్రంలో జీరో ఉండే, జీరో అంటే జీరో ఒక 10%, కనీసం ఒక 10-15% ఉంటుండే కావచ్చు. మిగతా 90-85% లేకుండే. మరి అలాంటి జీవన సాగునేటప్పుడు మన తెలంగాణకి మరి ఏ మలుపు తీసి మన కేసీఆర్ గారు దీక్ష దివాస్ తోటి ఏదైతే మలుపు వచ్చిందో, రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రూపకల్పన ఏదైతే దీక్ష దివాస్ మలుపు చేసిందో ఆ విషయానికి మరి అంత పెద్దగా చేసిన తర్వాత మనము సాధించుకున్నాం తెలంగాణ. దానికి మన కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కూడా, అది కూడా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి అయిన డైరెక్ట్ ఒక రాజుగా కూర్చోలే సీటు మీద, ఎమ్మెల్యేలకి పెట్టి గెలిపి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా కూర్చున్నారు సీట్ మీద. ఆ తర్వాత ఏ రకంగా డెవలప్ అయిందని ఈ విషయాలు మీ ముంగట చెప్పడం జరుగుతుంది. ఇది గంటన్నర కూడా కావచ్చు. మీరు కొంచెం కొంచెం సగం సగం కూడా వింటే సరిపోతుంది, కానీ తప్పకుండా వినాలి. లేకపోతే వింటే మీకు లాభం, మీరు ఇతరులకు చెప్పచ్చు, మీకు తెలుస్తాయి. మీరు సర్పంచ్కైనా ఎంపీటీసీ జెడ్పీసీ అయినా నిలబడితే దానికి మీరు అక్కడ ప్రజలకి, కార్యకర్తలకి, ఓటర్లకి చెప్పవచ్చు. ఒక హిస్టరీ ఉన్నది, ఒక మిస్టరీ కాదు, ఒక హిస్టరీ ఉన్నది. ఒక వ్యక్తి కాదు ఆయన కేసీఆర్ గారు, ఒక శక్తి. ఈ తెలంగాణకి ఎన్నో విధాలుగా మన భారతదేశంలో ఎన్నో స్థానాలు తెచ్చిండ్రు. బడ్జెట్ అయినా కానీ, డెవలప్మెంట్ అయినా కానీ, నంబర్ 1 కానీ దేంట్లైనా కానీ ఏ విధంగా తెచ్చారని అన్ని చెప్తాను, క్లుప్తంగా అన్ని విషయాలు చెప్తాను, వినండి. ఎందుకంటే ఈ విషయాలు చాలా మందికి చెప్తే తెలుస్తాయి, కానీ అట్టిగా అయితే ఇక్కడ బుక్లలో కూడా రాసిల పట్ల ఖచ్చితంగా మీకు తెలిసేటట్టు చెప్తాను. ఎందుకంటే నేను కూడా చాలా మందికి చూశాను, ఎమ్మెల్యేలకి, నాయకులకి, జెడ్పీటీసీలకు కూడా, మండల ప్రెసిడెంట్లకు కూడా, చాలా పెద్ద పెద్దలకు కూడా చేశాను. ఈ కొంచెం తెలియదు అంటే తెలుసుకోలే కావచ్చు, మరి తెలియదు. అందరికి తెలియాలని కోరడం జరిగింది. శిక్షణ తరగతులు అతి త్వరగా పెట్టాలని కోరడం జరిగింది హైకమాండ్కి, కేటీఆర్ సార్కి, కేసీఆర్ సార్కి. ఇప్పుడు ముఖ్య విషయం, మన ఏదైతే మన గౌరవనీయ కేసీఆర్ గారు 1954 ఫిబ్రవరి 17 రోజున మెదక్ డిస్టిక్ చింతమడుగులో జన్మించారు. వాళ్ళ తండ్రి గారు పేరు రాఘవరావు గారు మరియు అమ్మగారి పేరు ఎన్నో వెంకటమ్మ గారు. వాళ్ళకి జన్మించారు, చింతమడుగులో పుట్టడం జరిగింది. ఆ తర్వాత విద్యాభ్యాసం కూడా హై స్కూల్ సెక్షన్ అక్కడనే జరిగినాయి. ఆ తర్వాత సిద్దిపేటకి వచ్చారు. సిద్దిపేటలో కూడా హై స్కూల్ అయినా, ఇంటర్ అయినా చేయడం జరిగింది. ఆయనకి 1969లో పెళ్లి అవ్వడం జరిగింది మన శోభమ్మ గారితోటి. 1969లో శోభమ్మ గారితోటి పెళ్లి అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎంఏ పొలిటికల్ కూడా చదవడం జరిగింది కేసీఆర్ సార్ గారు. మరియు అప్పుడు అదే కాలంలో అప్పుడు వేరే పార్టీలు దాదాపు లేకుండే, ఓన్లీ కాంగ్రెస్ ఉండే. ఆ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ రాజకీయం జరిగేటప్పుడు మన కేసీఆర్ గారి ఇంటికి రాష్ట్ర నాయకులు కూడా రాకపోకలు జరుగుతుండే సిద్దిపేటలో. అక్కడ వాళ్ళ రాఘవరావు గారు ఏదైతే తండ్రి ఉన్నారో ఆయన కూడా పొలిటికల్లో ఉండే, ఆయన దగ్గరికి పెద్ద రాకపోకలు జరుగుతుండే. అంటే అక్కడ మాజీ సీఎంస్ అయినా కానీ, రాష్ట్ర నాయకులైనా కానీ అక్కడ రాకపోకలు జరుగుతుండే. అలాంటప్పుడు మన కేసీఆర్ సార్ గారు 16, 17, 18, 14 సంవత్సరాల వయసులలో వాళ్ళకు కూడా మంచి చెడులు చూసుకుంటుండే ఇంట్లో వచ్చినప్పుడు. అప్పటి నుంచి ఆయనకి అవగాహన ఉన్నది, పొలిటికల్ది పట్టు ఉన్నది. ఆ పీరియడ్లోనే మనకు సంజీవ్ గాంధీ కాంగ్రెస్ ఏదైతే అప్పుడు ఉండే దానికి వీత్ ప్రెసిడెంట్ కూడా కొనసాగారు సిద్దిపేటలో. ఆ తర్వాత ఢిల్లీకి కూడా పోయి సంజీవ్ గాంధీ తోటి కూడా తిరుగుతుండే అప్పట్లో ఆయన మన కేసీఆర్ సార్ గారు. మరియు అలాగే కంటిన్యూ చేసుకుంటా మరి పెళ్లి అయిన తర్వాత 1976 జూలై 24 రోజున మన కేటీఆర్ గారు పుట్టడం జరిగింది. ఆ తర్వాత 1978లో మార్చ్ 13 రోజున మన కవిత గారు మేడం గారు పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన కంటిన్యూ చదువు మీద కూడా, పొలిటికల్ మీద అలాగే కొనసాగుతూ వెళ్ళారు.
ఆ తర్వాత మన ఏదైతే మనకు సంజయ్ గాంధీ గారు అప్పుడు చనిపోవడం జరిగింది ఢిల్లీలో, ప్లేన్ క్రాష్ ఆ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన కేసీఆర్ సార్ గారు అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే మన ఉమ్మడి రాష్ట్రం ఉండే అప్పుడు ఎన్టీ రామారావు ఏదైతే కొత్త పార్టీ టీడీపీ పెట్టడం జరిగితే అందులో ఆయన అభిమానం కూడా ఉండే కేసీఆర్ సార్ గారు అభిమానం ఉండే. అప్పుడు ఆయన టీడీపీలో చేరి 1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎవరు మన కేసీఆర్ సార్ గారు. అప్పుడు ఆయనకి అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆనంతల మదన్ మోహన్ గారు నిలబడడం జరిగింది. వీళ్ళిద్దరికి పోటీలో మొట్టమొదటిసారిగా నిలబడ్డారు మన కేసీఆర్ సార్ గారు. అప్పుడే మొదటిసారి ఆయన జీవితంలో ఓడిపోవడం జరిగింది. 887 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా 887 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అదే మొదటిసారి అదే లాస్ట్ సారి ఆయన ఓడిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వారు కూడా గెలుచుకుంటే వచ్చిన అది కూడా నేను చెప్తాను కంటిన్యూ. అనంతల మదన్ మోహన్ రావు మీద 887 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 87లో అదే టీడీపీ నుంచి రెండోసారి మహేందర్ రెడ్డి అనే పోటీలు వచ్చిండ్రు. ఆ తర్వాత 87లో ఏకంగా 16,156 ఓట్లతోటి గెలుపొందారు. మంచి మెజార్టీతోటి గెలుపొందారు ఆ రోజులలో. ఆయనకు అది చూసి అప్పుడే రవాణా శాఖ మంత్రి కూడా ఇవ్వడం జరిగింది 87లో. ఆ తర్వాత 89 మధ్యంతర ఎన్నికలు వచ్చిన 89లో మూడోసారి గెలవడం, రెండోసారి నిలబడడం, మూడోసారి. ఆ మూడోసారి కూడా మళ్ళా అదే ఫస్ట్ ఎవరైతే అనంత మదన్ మోహన్ ఎవరైతే ఉండేనో ఆ అనంతల మదన్ మోహన్ మీద 13,816 ఓట్లతోటి గెలుపొందారు. 13,816 ఓట్లతోటి గెలుపొందారు మూడోసారి. అప్పుడు కూడా రవాణా శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. మళ్ళా అదే సేమ్ 1994లో 1994లో మళ్ళా గెలవడం జరిగింది. అప్పుడు డిప్యూటీ స్పీకర్ మినిస్టర్ ఇచ్చారు పోస్టు. మరి ఆ తర్వాత ఏదైతే మన చంద్రబాబు సీఎంగా అవ్వాలని అనుకున్నారో మన ఎన్టీ రామారావు ఏదైతే మనకు ఎమ్మెల్యే అప్పుడు గెలిచారో టీడీపీ ఎమ్మెల్యేస్ వాళ్ళకి 160 ఎమ్మెల్యేలు వైశ్య హోటల్లో భద్రపరిచి వాళ్ళకి పిలిపించి అక్కడ ఉంచి ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యేటట్టు చేసినటువంటి దాంట్లో కూడా మన కేసీఆర్ సార్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్ సార్ ఎన్టీ రామారావు కాక మన చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అప్పుడు ఆయన కీలక పాత్ర కూడా పోషించారు మన కేసీఆర్ సారు. ఆ తర్వాత అదే ఆయన కంటిన్యూలో మళ్ళీ అదే స్పీకర్ మినిస్టర్ కూడా కొనసాగించారు. ఆ తర్వాత 96 మన కేసీఆర్ సారు రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు 92లో అక్కడ హైదరాబాద్లో ఏదైతే రైతుల కోసం కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగితే ఈ రైతులు ఖచ్చితంగా ఇన్ని బిల్లులు కట్టలేరని మన కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ మినిస్టర్ ఉన్నా కూడా అప్పుడు సీఎం గారికి కూడా అది రాయడం జరిగింది. మనకు లెటర్ రాయడం జరిగింది. ఈ ఛార్జీలు తప్పకుండా దించాలి, లేకపోతే మన తెలంగాణ రైతుల ఉన్న గోసి కూడా ఊడుతుంది. ఎందుకంటే వాళ్ళు కట్టలేరు, వాళ్ళ డబ్బులు వెళ్ళలేవు. ఎందుకంటే ముందే వాళ్ళు పంటలు కొనసాగక అలా లాస్ అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఛార్జీలు కట్టలేరు, వాళ్ళ ఉన్న గోసి కూడా ఊడుతుందని దీనికి ప్రభుత్వం చూడాలని ఛార్జీలు తక్కువ చేయాలని లెటర్ రాయడం జరిగింది. ఖుద్దు ఆయన ప్రభుత్వం నుండి క్యాబినెట్ మినిస్టర్ ఉండి కూడా ఇట్లా రాయడం జరిగింది. అంటే రైతుల కోసం అంతా ఆయన ఆలోచన పట్టుదల తెలంగాణ గురించి అప్పటి నుంచే ఉండే ఆయనకి, దానికన్నా ముందు నుంచి కూడా ఉండే. కానీ
మన రాయంతో ఆ తర్వాత మనకు 94 తర్వాత ఏదైతే 92ల ఇది రాసిన తర్వాత చెప్పిన తర్వాత కూడా మనకు అప్పుడు శంకర్ మన జయశంకర్ సార్ కూడా దీనికి వాళ్ళ టీం కూడా ఈయన ఈ స్టేట్మెంట్ మీద వాళ్ళు కూడా అవగాహన వచ్చి కేసీఆర్ సారు మన తెలంగాణ గురించి రైతుల గురించి మంచిగా మాట్లాడుతున్నారని వాళ్ళకు కూడా అవగాహన వచ్చి మన కేసీఆర్ సార్ గురించి వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. మనకు ఒక వ్యక్తి దొరుకుతున్నారు అన్నట్టు ఈయన ఎంబడి ఉంటే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత 96 అంటే ఎంత చేసినా తెలంగాణ ఇదే 92లా ఎమ్మెల్యేలు కలిసి అక్కడ ఢిల్లీ పోయినప్పుడు తెలంగాణ భవన్లో మన పివి నరసింహారావు ప్రెసిడెంట్ మన ప్రధానమంత్రి ఉండే అప్పుడు ఆయన దగ్గరికి ఇన్ని ఎమ్మెల్యేలు పోయినా కూడా అప్పుడు కేసీఆర్ సార్ కూడా వెళ్ళిన ఒక 15-20 ఎమ్మెల్యేలు పోయినారు మనకు తెలంగాణ అలాగ కావాలని అక్కడ అడిగితే ఆయన ఏమన్నారంటే ఒకవేళ నేను మీకు తెలంగాణ ఇచ్చినా కూడా ఇంకా 14 రాష్ట్రాలకు ఇచ్చుడు అవుతుంది, వాళ్ళు కూడా అడుగుతారు ముందుగా సార్, అందుకే ఇయ్యలేని ఏమనుకోవద్దని పివి నరసింహారావు గారు ఎమ్మెల్యేలకు చెప్తే ఆ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళందరూ కలిసి మీట్ అయ్యి మాట్లాడేటప్పుడు అందులో మన కేసీఆర్ సార్ కూడా నిలబడి ఏదో ఒక్క రోజు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ తెలంగాణకి నేను తప్పకుండా తెలంగాణ వచ్చేటట్టు పోరాడి తీర్చి తెలంగాణ తెస్తానని మీ ముంగట అందరి ముంగట నేను మాట ఇస్తున్నాను, తెలంగాణకి నేను ఖచ్చితంగా తెలంగాణ వచ్చేటట్టు చేస్తానని అప్పుడే ఆ ఎమ్మెల్యేల ముంగట 92లో కూడా ఢిల్లీలో చెప్పడం జరిగింది. దానికి సాక్షులు ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళకు కూడా అడగచ్చు తెలుసుకోవచ్చు. ఇది ఈ రకంగా 92 నుంచే ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణకు వచ్చినప్పుడు మళ్ళా ఎందుకంటే ఇదే మాట చెప్పుకుంటా మీకిస్తే వేరేళ్ళు అడుగుతారు, మీకిస్తే వేరేళ్ళు అడుగుతారని చెప్పడం జరుగుతుండే. అందుకే 96 రానే వచ్చేసింది. అంటే మన కేసీఆర్ సార్ గారు ఇలా చెప్పడం జరుగుతుందని మన చంద్రబాబు కనుక్కొని ఆయనకి దగ్గర పెట్టుకుంటా, ఆయనకి పోస్టులు ఇచ్చుకుంటా, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చుకుంటా, ఆదిలాబాద్ అయినా కానీ నిజామాబాద్ అయినా కానీ మెదక్ అయినా కానీ ఆ ఎలక్షన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా 96 తర్వాత 1999లో ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ లో ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, ఎలక్షన్ ఇన్ఛార్జ్ టీడీపీ తరఫు నుంచి ఇచ్చారు. అయితే అప్పుడే ఆయనకు కూడా అవగాహన వచ్చింది అని తిరుక్కుంటా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ పట్టుతోటి అక్కడ క్యారేజింగ్లు లోపల చేసుకుంటేనే వెళ్ళారు. ఆ తర్వాత 96లా ఏమైందంటే 96లా ప్రధానమంత్రి ఎవరైతే దేవాగౌడ్ ఉండే ఢిల్లీలో దేవాగౌడ్ ప్రధానమంత్రి ఉండే అప్పుడు 96లో అప్పుడు ఆయనే 15th ఆగస్ట్ 96లో 15th ఆగస్ట్ రోజు ఎర్రకోటల జెండా లేపిన తర్వాత అక్కడ ప్రసంగంలో ఏమన్నారంటే ఉత్తరప్రదేశ్కి ఉత్తరాంచల్ ప్రదేశ్ నేను ఒక రాష్ట్రం వేరే అలగ్ చేసి ఇస్తున్నాను అంటూ ప్రకటించడం జరిగింది. ఆ ప్రసంగం విని మన తెలంగాణ కేసీఆర్ గారికి అయినా కానీ వాళ్ళ బృందంకైనా కానీ అక్కడ ప్రజలకైనా కానీ ముఖ్య నాయకులైనా కానీ ఒక ఉప్పొంగిండ్రు. అంటే మళ్ళా మన తెలంగాణ మనం అడగచ్చు తీసుకోవచ్చు పోరాడచ్చు అని వాళ్ళకి మళ్ళా ఇంకొకటి వాళ్ళ మనసులో కానీ వాళ్ళకైనా కానీ చాలా హ్యాపీ ఫీల్ అయి మన తెలంగాణ వచ్చేటట్టు చేస్తామని మళ్ళా అనుకొని ఆ తెలంగాణ పోరాటంకి మళ్ళా చేయడం జరిగింది. ఆ తర్వాత 96 తర్వాత చెప్పిన తర్వాత చూసిన తర్వాత అదే 96 నుంచి చాలా స్ట్రిక్ట్ ఒక కమిటీ ఏర్పాటు చేసి అప్పుడే మన కేసీఆర్ సార్ గారుకి చాలా మంది కలిసేందుకు వచ్చిన ఎవరైతే తెలంగాణ పోరాడుతుండే తెలంగాణ రాజకీయానికి అవసరం లేకుండా ఎవరైతే తెలంగాణ కోసం ఎవరైతే ఆలోచన చేసి తిరిగే ధర్నాలు చేసి పాల్గొనేటువంటి మన తెలంగాణ వాసులు ఎవరైతే ఉండేనో మనకు వి ప్రకాష్ గారు ఉన్నారు, ఇందియా గారు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు, నరేంద్ర గారు ఉండే, నరసింహారెడ్డి ఉండే, మధుసూదనాచారి ఉండే, మళ్ళా చాలా మంది ఇట్లా ఉండే, మన జయశంకర్ గారు, కోదండరామరావు గారు మరియు జయశంకర్ గారు అప్పుడు అమెరికాలో ఉండే, ఇదే 96-97లో అమెరికాలో ఉండే.
అప్పుడు జయశంకర్ సార్ గారు కూడా ఇక్కడ మన వి ప్రకాష్ గారు అయినా కానీ వాళ్ళ బృందానికైనా కానీ ఫోన్ చేసి మరి కేసీఆర్ సారు మనకు ముందుకు మంచి నడుస్తున్నారు, తెలంగాణ గురించి చాలా తెలుసుకోవాలని ఉన్నది, ఆయన దగ్గర పోయి మీరు కలిసి మాట్లాడి ఆయనతోటి తిరగడం చేయండి, ఆయనతోటి ఉండడం చేయండి, తెలంగాణ కోసం పోరాటం చేయండి, ఆయన దగ్గరికి వెళ్ళండి అని అంటే సూచనలు ఇస్తే వాళ్ళు అందరూ పోయి కేసీఆర్ సార్ తోటి కలవడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ సార్ కూడా వాళ్ళకి కలిసి మాట్లాడి తెలంగాణ గురించి మొత్తం ఇంకా మాట్లాడి తెలుసుకొని చాలా మంది 97 నుంచి 96 వరకు 2000 వరకు వేల మంది తెలంగాణలో విఐపీలతోటైనా కానీ ముఖ్య నాయకులు కానీ వేల మందితోటి కలిసి వేల గంటలు, వందల గంటలు, వేల గంటలు మాట్లాడడం జరిగింది, అన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఇదే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఇలా చాలా జాగాల తిరిగి 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 అన్ని ఒక తెలంగాణ వచ్చేటట్టు, తెలంగాణ అందరి మనసులలో, నాయకుల కార్యకర్తల ప్రజల మనసుల దిగేటట్టు చెప్పి క్యారేజింగ్ మోటివేట్ చేసి చాలా చెప్పడం జరిగింది మన కేసీఆర్ సార్ గారు. అదే ఇంకోటి అదే 97 98లా వరంగల్, ఖమ్మంలా 2 డిస్టిక్లలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు వీళ్ళు సర్వే చేసి పోతే అక్కడ కరువు ప్రాంతాలు అంటే భూములు ఉన్నా కూడా వాళ్ళకు బాయిలలో నీళ్ళు వెళ్ళకపో, ఒకవేళ బాయిల బోర్ల నీళ్ళు వెళ్ళినా కూడా ఆ పంటకి స్టార్టింగ్ చేస్తుండే, ఆ తర్వాత పంటలు పెరిగిన తర్వాత నీళ్ళు అవసరం ఉన్నప్పుడు నీళ్ళు బంద్ అవుతుండే రాకపో, అలాంటివి కూడా చాలా మంది నష్టపోయారు. మళ్ళీ బోర్లు మొత్తంగా లాగా నష్టపోయారు. అప్పుల బాధతోటి పెళ్లిలాగి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. చదువులో కూడా చదువుకి అందరికి కూడా డబ్బులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కో రోజుల 2, ఒక్క రోజుల 4, ఒక్క రోజుల 8, 10, ఒక్క రోజుల 20, ఒక్క రోజు అయితే 14, ఒక్క రోజుల 14 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పేపర్లో కూడా రాలే, అప్పట్లో మీడియాలో కూడా రాలే. అలాంటి సంఘటనలు ఉండే అప్పుడు. మన ఇదే కేసీఆర్ సార్ గారు, ఇన్యా గారు, మన వి ప్రకాష్ గారు, వినోద్ గారు, ఈ చాలా మంది ఒక బృందం ఉండే ఇలా తిరిగి కనుక్కొని రైతుల కోసం ఇంత ఘోషంగా ఉన్నదని వాళ్ళు చాలా బాధపడి ఆ రైతులకు న్యాయం చేయాలని ఫస్ట్ మనకు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 ఉంటే మన తెలంగాణ డెవలప్ అవుతుంది. మన ఇంత భూమి ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఇంత మనకు జరుగుతున్న అన్యాయం చాలా బాధాకరమని వాళ్ళు చాలా తెలుసుకొని ఈ రైతులలో కానీ యువకులలో కానీ ఈ తిరగడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు ఏదైతే నేను ఫస్ట్ చెప్పేది, అంతకుముందు ఏదైతే కొన్ని సంవత్సరాల కిందట ఈ తెలంగాణ అలగ్ కావాలనే 46లో కూడా పోరాటం జరిగింది. ఎవరితోటి? నిజాం సర్కార్ తోటి 46లో. మళ్ళీ 49లో ఏమో 1949లో ఏమో మన భారతదేశ సైనికులతోటి పోరాటం జరిగింది. అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. మళ్ళా 1952లో కూడా వేరేటోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మన ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలకు వస్తున్నారు, తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తలేరు అని 52లో కూడా హైదరాబాద్లో ఏదైతే చాదర్ ఘాట్ కాడ బ్రిడ్జ్ కాడ అటువైపు ఇటువైపు కూడా ఉస్మానియా హాస్పిటల్ కాడ అక్కడ 8 మంది ఫైర్ చేసి చనిపోవడం జరిగింది. వందల మంది గాయపడ్డారు 1952లో. అంటే 46, 49, 52. మళ్ళా 1969లో ఏమో ఖమ్మంలో కూడా ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు తీసుకుని తెలంగాణలో ఉద్యోగాలు తీసుకుని అక్కడ ధర్నాలు చేశారు. దానికి ముఖ్య నాయకుడు కాళిశెట్టి రామదాస్ అనే ఒక వ్యక్తి ఉండే. ఆయన ద్వారా ఆయన నాయకత్వంలో అక్కడ ధర్నాలు జరుగుతుండే. 11 మందికి 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత చాలా మంది మళ్ళీ ఉద్యమం కోసం, ధర్నాల కోసం ముందుకు వస్తే అదే మళ్ళా సెంటర్ నుంచి సైనికులు వచ్చి మళ్ళా 369 మంది కూడా కాల్చి చంపడం జరిగింది. అప్పుడు అది ప్రపంచంలోనే చాలా పెద్ద ఇది అది. అంటే ఇలాంటి 1946, 49, 52, 69 ఇలా జరుగుతూనే వచ్చినాయి. కానీ ఆ తర్వాత మనకు తెలంగాణ అయితే ఎందరో చాలా మంది పోరాడు, కానీ ఇటువంటి పోరాటం అక్కడికి ఆపేసిండ్రు 92లా. అంటే మీకు ఒకవేళ తెలంగాణ అలాగిస్తే వాళ్ళకు కూడా ఇచ్చుడైతే చాలా రాష్ట్రాలు, కానీ అందుకే అందరూ దానికి అడగడం బంద్ చేశారు, అడగలే. కానీ మన కేసీఆర్ సార్ కూడా ఆ దేవాగౌడ్ ఏదైతే ప్రసంగం ఇచ్చారో, దేవగౌడ ప్రధాని గారు ఆ ప్రసంగాన్ని విని ఆ తర్వాత అందరిలో చాలా మంది ఇది వచ్చేసిండ్రు. ఆ కేసీఆర్ సార్ కూడా అయితే చెప్పలేనంత ఆనందం ఆయనకి, ఎట్లైనా మనం పోరాడి తీసుకుంటాం ఈసారికైనా అని చాలా కష్టపడి రైతుల కోసం, మన యువకుల కోసం, యువతల కోసం మనకు
పోరాడి ఖచ్చితంగా తెలంగాణ తెస్తామని ఈ 3 సంవత్సరాలు ఏదైతే జరిగినాయో 97 నుంచి 2000 దాకా ఆయనే చాలా మంది వేల మందికి కలిసి వందల వేల గంటలు మాట్లాడి ఎట్లైనా తెలంగాణ తెచ్చుకోవాలని ఖచ్చితంగా ఆయన పట్టుదలతోటి చాలా మందితోటి దగ్గర పెట్టుకొని ఆయనకి డబ్బులు లేకున్నా కూడా సొంత మనకు అక్కడ పటాన్ చెరువు కూడా 200 గజాల భూమి ఉంటే కూడా 97 లక్షల రూపాయలకు అమ్మడం జరిగింది. 97 లక్షల రూపాయలు 97 లక్షల రూపాయలు వచ్చినాయి. అప్పుడు ఆ 97 లక్షల రూపాయల అలాగెళ్ళి సగం వల్ల నంది కూడా ఇంటికి ఆ స్లాబ్ అవి పడుతుండే అప్పుడు దానికి పెట్టడం జరిగింది. ఆ తర్వాత మిగతా సగం పైసలు మొత్తం ఈ రాజకీయంగా ఏదైతే సింహగర్జన మీటింగ్ పెట్టడం జరుగుతుండేనో కరీంనగర్లో దానికోసం పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ సర్కిల్లో కూడా చాలా మంది డబ్బులు ఒక జాగాలో వచ్చినాయి. అవి అంటే అందరితోటి జమ చేసి వాళ్ళ ఇళ్ళతోటి అందరు జమ చేసి ఆ సింహగర్జన మీటింగ్ కూడా చాలా సక్సెస్ చేయడం జరిగింది. దానికి ఎంత అయితే అనుకున్నారో దానికన్నా రెట్టింపు వచ్చింది. ఆ సింహగర్జన ప్రజలు 2 లక్షల మంది వచ్చినారు కరీంనగర్ అప్పుడు 2001లో 2 లక్షల మంది రావడం జరిగింది. దానికి మంచిగా వినండి, దానికి భారతదేశ 4 మూల రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీర్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కనీసం 8-10 రాష్ట్రాలకు వెళ్ళి ముఖ్య కేంద్ర నాయకులు కూడా ఆ మీటింగ్కి రావడం జరిగింది. 30 పార్టీలు తెలంగాణ అలగ్ కావాలని కేసీఆర్ గారి నాయకత్వానికి బలపరిచిండ్రు. కేంద్ర ముఖ్య నాయకులు కూడా 30 పార్టీలకు చెందిన నాయకులు కూడా తెలంగాణ అలగ్ అయితే మంచిదే అని మన కేసీఆర్ గారి నాయకత్వానికి బలపరిచిండ్రు వాళ్ళు కూడా. మళ్ళా ఆ మీటింగ్కి ఎంత అయితే అనుకున్నారో దానికన్నా రెట్టింపు వచ్చిండ్రు ప్రజలు. మళ్ళా ఆ మీటింగ్ వినడానికి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. అంటే ఈలాగా జరిగింది. చాలా హైయెస్ట్లో ఆ మీటింగ్ ఎంతైతే అనుకున్నారో దానికన్నా రెట్టింపు జరిగింది మన కేసీఆర్ గారి ఇంకొకటి ఏదైతే పార్టీ పెట్టడం జరిగిందో మనకు ఏప్రిల్ 27 ఆ సింహగర్జన ఏప్రిల్ అయిన తర్వాత సింహగర్జన మీటింగ్ అయిన తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరగకపోతే 2 సంవత్సరాలు అయింది దాదాపు. అప్పుడు కూడా ఇదే ఈ రోజైతే ఇట్లా జరుగుతుంది అట్లనే అయింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు స్థానిక ఎన్నికలు జరపాలి అని ఏప్రిల్ 4 తారీఖు రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 90 రోజులు అంటే 3 నెలల ఈ స్థానిక ఎన్నికలు మొత్తం అయిపోవాలని 2001 ఏప్రిల్ 4 తారీఖుకి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అదే ఏప్రిల్లో 27 తారీఖు రోజున మన కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. రథోత్సవ అంటాం కదా మనం. 27 రోజున మన పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన తర్వాత మనకు కేసీఆర్ గారికి మొట్టమొదటి సింబల్ ఒక బస్ వచ్చింది. అప్పుడు ఒక బస్ ఆయన గుర్తింపు ఒక బస్ వచ్చింది. 27 ఏప్రిల్ పార్టీ పెట్టడం జరిగింది. దానికి అప్లై చేసిన తర్వాత ఆయనకి బస్ వచ్చింది. అప్పుడు స్థానిక ఎన్నికలకి మంచిగా వినండి, ఇది మొత్తం హిస్టరీ. బస్ వచ్చిన తర్వాత ఆయనే ఆ బస్ సింబల్ తోటి మన తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఈ ఎలక్షన్లకి తిరగడం జరిగింది. స్థానిక ఎలక్షన్లలో స్థానికంగా తిరగడం జరిగింది. ఇంకోటి ముఖ్య విషయం ఏంటిదంటే భారతదేశంలో రాష్ట్రంలో మనకు ఎప్పటి నుంచి అయితే సాధారణ శాసనసభ అయినా కానీ రాజ్యసభ అయినా కానీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా 1956 నుంచి ఇప్పటి వరకు స్థానిక ఎలక్షన్లకే హెలికాప్టర్లో తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. అంత పక్కడబందీగా అంత పట్టుదలతోటి ఎలక్షన్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవి, మనం ఇట్లా గెలిపియాలని చాలా పక్కడబందీగా రూపకల్పన చేసి తన బృందానికి తోడు ఉంచి స్థానిక ఎన్నికలలో హెలికాప్టర్లో కిరాయికి తీసుకొని ఒక నెల స్థానికంగా ఐఎస్లో తిరిగి ప్రచారం చేయడం జరిగింది. బస్సు గుర్తు అప్పుడు
ఆ బస్సు గుర్తు తర్వాత తిరిగిన తర్వాత అప్పుడు ఆయన అంత చిన్న వయసు నుంచే ఇట్లా చేసుకుంటా వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర నాయకులు భారతదేశంలో స్థానిక నాయకులు హెలికాప్టర్ వాడలే. ఆయన ఖుద్దు ఆయనకి ఆలోచనతోటి ఫాస్ట్ అంటే మనము క్యాన్వసింగ్ చేయలే కదా ఇంతకుముందు, ఇదే నుంచే క్యాన్వసింగ్ చాలన్నట్టు. అందుకే ఆ హెలికాప్టర్ ఉంటేనే ఈ రకంగా చేయొచ్చు అని హెలికాప్టర్ తీసుకొని తన బృందంతో అన్ని మండలాలకి తిరిగి పార్టీ గురించి, తెలంగాణ గురించి, కరువు గురించి, ఉద్యోగాల గురించి, నీళ్లు నిధులు నియామకాల గురించి అందరి ప్రజలలో అవగాహన కల్పించుకుంటా తిరగడం జరిగింది. ఇంకొకటి, అదే హెలికాప్టర్లా ఒక రోజుల ఆ ఒక నెలల ఒక రోజుల 18 మీటింగ్లు చెప్పారు. 18 మీటింగ్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు 18 మీటింగ్ చెప్తారా ఎవరైనా? 18 మీటింగ్లు 5 డిస్టిక్లలో తిరిగి అది ఎట్లా చెప్పారంటే, అది కూడా ఒక మండల్లో హెలికాప్టర్ దిగి ఆ మీటింగ్ చెప్పి వచ్చే వరకు ఏ మండలికి అయితే వెళ్ళాలో వాళ్ళ బృందం ఏదైతే ఉండేనో, వి ప్రకాష్ అయినా కానీ, వినోద్ అయినా కానీ, ఇండియా కానీ వాళ్ళు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు వీళ్ళే మొత్తం ముందు రాస్తుండేది. రాసిన తర్వాత చార్ట్ మొత్తం కంప్లీట్ రాసిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి కూసి ఆ మండలి పోయినప్పుడు ఖాళీ చిట్టి ఇచ్చేస్తే మళ్ళీ అక్కడికి పోయి అది చూసుకొని చెప్పుకొని మొత్తం సెటరేట్ చేసి మళ్ళీ వచ్చేవారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు అక్కడ కూడా మొత్తం పారాగ్రాఫ్ అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొత్తం రాసుకొని పెడుతుండే. మళ్ళీ అక్కడికి దిగి అక్కడ మీటింగ్ పోయి చెప్పి మళ్ళా రావడం జరుగుతుండే హెలికాప్టర్లో. అలాంటి ఒక్క రోజుల 18 మీటింగ్ చెప్పడం జరిగింది. అంత ఘనకార్యం చేసుకుంటా వెళ్ళారు. మరి ఆయన తెలంగాణ వస్తుంది, నేను సీఎం అవుతా, నేను అట్లా చేస్తా, ఇట్లా అవుతా, ఏదైతే పుకారాలు ఇప్పుడు వెళ్ళింది అని అనుకున్నారు. అది మళ్ళా సీట్లు కూడా గెలవాలి, సీఎం కూడా కావాలి, తెలంగాణ రావాలి, సీట్లు గెలవాలి, మళ్ళీ సీఎం కావాలి, మళ్ళీ బడ్జెట్ పెంచాలి, మళ్ళీ ఏమేం చేయాలి అని మొత్తము ఫస్ట్ అనుకున్నారు ఎవరైనా ఇట్లా. అందుకే ఆయన మొత్తం నిజాయితీతోటి, న్యాయంతో, పట్టుదలతోటి, చాలా మేధావితోటి, ఆలోచనతోటి అని ముందుకెళ్తే నీ అన్ని సాధ్యమైనవి ఆయనతోటి బృందంతో. ఆ బృందం కూడా అట్టిగా ఇట్లా లేకుండే, చాలా ఇంటెలిజెంట్ ఉండే, చాలా మంది నాయకులకు చూసిండ్రు. వాళ్ళు ఎవరికి ఆ నాయకత్వం వాళ్ళు ఇయ్యలే. ఈయనే మంచిగా అలా ఈయన చేయగలుగుతారు, ఈయనతోటి నాయకత్వం వస్తుంది, మన తెలంగాణ సాధించిన వాళ్ళకి నమ్మకం వస్తున్న తర్వాతనే వాళ్ళకి కేసీఆర్ సార్తో తిరగడం జరిగింది. వీళ్ళు వేరే తిరగలే ఎప్పుడు. అంత మేధావులు వీళ్ళు, ప్రొఫెసర్స్, వీళ్ళు అడ్వకేట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ కేసీఆర్ సార్ నాయకత్వంలో బలపరిచిందంటే ఆయన మేధావితనం, ఆయన పట్టుదలాన్ని చూసే ఆ నాయకత్వంలో పనిచేశాను. కేసీఆర్ సార్ నాయకత్వంలో భారతదేశంలో మొట్టమొదటి నాయకుడినే ఆలోచనలో. అంటే తెలంగాణ తెచ్చి సీఎం అయిండు. అందరు రాష్ట్రాలు అలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సీఎంలు అయిన పోరాడలే తెలంగాణ రాష్ట్రాలు కావాలని. ఆల్రెడీ రెడీమేడ్ రాష్ట్రాలు ఉండే సీఎంలు అయిన ఎన్నికలు వచ్చినాయి. ఇది పోరాడిన తర్వాత ఈ కొత్త శతాబ్దంలో కొత్తగా తెలంగాణ సాధించి సీఎం అయినారు. కంటిన్యూ చేస్తాం. ఓకే, అయితే 21లో ఇట్లా అయిన తర్వాత తిరిగిన తర్వాత మళ్ళీ ఫలితాలు ఎట్లా వచ్చినాయి మరి దాని గురించి చెప్తున్నాను వినండి. అంత కష్టపడి ఆ హెలికాప్టర్ తిరిగిన తర్వాత ఫలితాలు ఎట్లా వచ్చినాయంటే, జెడ్పీటీసీ 87 జెడ్పీటీసీలు గెలవడం జరిగింది. ఎంత? 87 జెడ్పీటీసీలు. ఎంపీటీసీలు ఎంత? 116 ఎంపీటీసీలు గెలవడం జరిగింది. 116 ఎంపీటీసీలు గెలవడం జరిగింది. సర్పంచ్లు 13 నుంచి 1600 సర్పంచ్లు గెలవడం జరిగింది. 2 జెడ్పీటీ జిల్లా చైర్మన్లు గెలిచారు. 2 జిల్లా చైర్మన్లు. ఎక్కడ? కరీంనగర్ జిల్లా చైర్మన్, నిజామాబాద్ జిల్లా చైర్మన్. ఇంతమంది గెలవడం జరిగింది. ఆ హెలికాప్టర్ ద్వారా ఆగకుండా, రెస్ట్ తీసుకోకుండా అన్ని మండలాలు, అన్ని డిస్టిక్లు తిరిగి ప్రచారం చేసి ఘన 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 విజయం సాధించారు. అంటే నెలన్నర 2 నెలల క్యాన్వసింగ్లోనే కొత్త పార్టీ పెట్టి ఎవరు ఇట్లా చేయలే, అంత ఘనత సాధించారు. ఆ తర్వాత తన ఎమ్మెల్యే పదవి నేను చెప్పడం మర్చిపోయాను. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ మినిస్టర్కి
ఆ టీడీపీ పార్టీ పార్టీ మీటింగ్కి పార్టీకి టీడీపీ అంటే టీడీపీ పోస్ట్కి ఎమ్మెల్యే పోస్ట్కి స్పీకర్ పోస్ట్కి ఏప్రిల్ 27 పార్టీ పెట్టిన రోజే రాజీనామా చేశారు. అది అప్పుడే చెప్పలే నేను. పార్టీ పెట్టిన రోజే రాజీనామా చేశారు. ఈ స్థానిక ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా రెండోది ఏం చేశారంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఏదైతే ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేశారో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా నిలబడడం జరిగింది. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎవరి మీద? పి శ్రీనివాస్ మీద ఎమ్మెల్యేకి నిలబడి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన వ్యక్తి కూడా కేసీఆర్ సారే. ఆయనకే పేరు దక్కింది. అది కూడా ఎన్ని ఓట్లతోటి? 58,712 ఓట్లతోటి గెలుపొందారు. ఎంత? 58,712 ఓట్లతోటి గెలుపొందారు. హైయెస్ట్ ఓట్స్. అంటే స్థానిక ఎన్నికలకి జెడ్పీటీసీ, ఎంపీటీ, సర్పంచ్ కూడా గెలవడం జరిగింది. తన ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. ఈ రకంగానే ముందుకు సాగుతూ వెళ్ళారు. ఆ తర్వాత ఇలాగే అయిన తర్వాత 2004 ఏదైతే 2004 వచ్చిందో ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మరి హవాలా నడుస్తుంది టిఆర్ఎస్. మరి టిఆర్ఎస్ తోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకు కాంగ్రెస్ ఉండే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, సీఎం హోదాలా వచ్చేటందుకుండే. అప్పుడు 2004లో ఏదైతే మనకు కాంగ్రెస్ తోటి మన కేసీఆర్ సార్ కూడా మన రాష్ట్రాలు కూడా తిరిగారు. కలకత్తా బెనర్జీ తోటి కూడా అడిగారు. మమతా బెనర్జీ మళ్ళా నితీష్ కుమార్ తోటి కూడా అడిగారు. వేరే రాష్ట్రాల సీఎంలు కూడా అడిగారు. మరి ఏ పార్టీ వస్తుంది, ఏది వస్తుంది అని తెలుసుకుంటే అక్కడ సంటాల కాంగ్రెసే వస్తుందని అన్నారు. ఆ కాంగ్రెస్ వస్తే మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ ఒకవేళ వస్తే మనకు సపోర్ట్ చేస్తే మనకు తెలంగాణ ఇస్తారని మరి కాంగ్రెస్ వాళ్ళతోటి అడగడం జరిగింది. సోనియా గాంధీ తోటి మనం కాంగ్రెస్లా సపోర్ట్ చేస్తాం, మీకు పార్లమెంట్ సీట్ ఇస్తాం, మాకు తెలంగాణ ఇస్తారని అడిగితే మరి సోనియా గాంధీ గారు ఏం చేశారంటే అప్పుడు ఏదైతే మనకు ఎస్ఎం కృష్ణ గారు ఏదైతే ఉండే ఆయనకి పంపడం జరిగింది. పంపిన తర్వాత ఇక్కడ సర్వే చేస్తే మనము టిఆర్ఎస్కి సపోర్ట్ తీసుకొని మనం గెలిస్తే మనకు సీట్లు వచ్చి మనం ప్రభుత్వం రావచ్చు, అటు ఆంధ్రాలో కూడా రావచ్చు అని చెప్తే మరి అనే రాజశేఖర గారు అద్దంటే కూడా మన ఆ తర్వాత గులాం నబీ ఆజాద్ కూడా పంపడం జరిగింది తెలంగాణకి. అప్పుడు ఆయన కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. టిఆర్ఎస్ తోటి మనం ఉండి తిరిగితే కంపల్సరీ మనకు తెలంగాణ మనకు సీట్లు, ఎంపీ సీట్లు తెలంగాణలో వస్తాయి, 16-14 సీట్లు వస్తాయి, మళ్ళీ ఆంధ్రాలో కూడా వస్తాయి. అంటే కనీసం 38 సీట్లు అవి అక్కడికి వెళ్తే ఎంపీ మనం తప్పకుండా ప్రభుత్వం వస్తుందని అనుకొని సోనియా గాంధీ గారు మన కేసీఆర్ సార్ గారికి మాట ఇవ్వడం జరిగింది. సరే పర్వాలే మీరు ఉండండి, ఒకవేళ మనకు సీట్లు వస్తే మీకు తెలంగాణ ఇచ్చేటట్టు మేము చేస్తామన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కాంగ్రెస్ తోటి పొత్తు కలిపి టిఆర్ఎస్ మనకు తెలంగాణలో పోరాడడం జరిగింది. పోరాడితే 26 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది మనకు కాంగ్రెస్ తోటి పొత్తుతోటి టిఆర్ఎస్ 2004లో. అంటే ఎంత? టిఆర్ఎస్కి 5 ఎంపీ సీట్లు వచ్చినాయి, 26 ఏమో ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అయితే ఈ రకంగానే వాళ్ళు సీఎం అయినరు. ఎవరు? మన రాజశేఖర సారు సీఎం అయినరు. మళ్ళా సీఎం అయిన తర్వాత మనకు సెంటర్లో కూడా మనకు సోనియా గాంధీ మేడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ వాళ్ళు ప్రధానమంత్రి ఉండే, మళ్ళా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే, ప్రణబ్ ముఖర్జీ వాళ్ళు హోమ్ మినిస్టర్ ఉండే, మన అబ్దుల్ కలాం ఆజాద్ ఏమో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఉండే ఆ కాలంలో. అయితే మరి సోనియా గాంధీ గారు కూడా మన కేసీఆర్ సార్ గారికి పిలిచి మరి మీ ద్వారా మనకు సీట్లు రావడం జరిగింది, తెలంగాణలో ఆంధ్రాలో కూడా గెలవడం జరిగింది. ఆ సపోర్ట్ తోటి మనము ప్రభుత్వం మీద గెలవడం జరిగింది. మనం ఒక ప్రభుత్వం వచ్చింది మీ ద్వారా, మరి మీ రుణం కూడా మేము మర్చిపోము, మీకు ఏ పోస్టు కావాలని కోరడం జరిగితే ఆయన అయితే ఏమనలే, అయినా మీరు తప్పకుండా ఉండాలి అన్నట్టు
తీసుకున్నారు. క్యాబినెట్ మినిస్టర్ తీసుకొని అప్పుడు లేబర్ మినిస్టర్గా ఏదో మినిస్టర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి తెలంగాణ కావాలి కావాలి అంటుంటే మరి ఆ అప్పుడు రాజశేఖర సార్ గారు సోనియా గాంధీ వాళ్ళకి ఏమన్నారంటే వాళ్ళ 5 సీట్ల ఎంపీలు ఉన్నారు, మన ఏమో 26 30 దాకా ఉన్నాయి. మరి వాళ్ళ అట్లా అనుకుంటే మరి మేము కూడా ఉపసంహరించుకుంటే మరి ప్రభుత్వం పోతుందంటే ఆ అవగాహన ఉండే అప్పుడు. కానీ అట్లా ఉండే అయితే అది కాలే అప్పుడు 2006 వరకు అది కాకపోతే మరి ఆ 2006లో అదే ఢిల్లీలో పార్లమెంట్ ఏరియా ముంగట అక్కడ ధర్నా చేయడం జరిగింది. దీక్ష చేశారు 2 రోజులు. ఆ రాజీనామా కూడా ఇచ్చేశారు. ఆయన క్యాబినెట్ మినిస్టర్కి, సెంటర్ క్యాబినెట్ మినిస్టర్కి రాజీనామా ఇచ్చి అక్కడ ఇచ్చేయడం జరిగింది. ధర్నా చేయడం జరిగింది 48 గంటలు. అంటే మొదటిసారి అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ ధర్నా చేయడం, రాజీనామా ఇచ్చడం మొదటిసారి. అయితే వాళ్ళు ఏమన్నారంటే అద్దు చేయొద్దు, ధర్నా చేయొద్దు, రాజీనామా చేయొద్దు, మీలాంటి వాళ్ళు ఉండాలి, మేము తప్పకుండా చేస్తామని అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళా రెండోసారి 2006లో. ఆ తర్వాత మళ్ళా ఇట్లాగే 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ తర్వాత అక్టోబర్ ఏదైతే వచ్చిందో సెప్టెంబర్ 2 తారీఖు రోజు దుర్ఘటనలో మనం వైఎస్ రాజశేఖర గారు చనిపోవడం జరిగింది. ఆ 23కి ప్రకటించారు. చాలా బాధాకరమైన దుర్ఘటన అది, అనుకోకుండా జరిగింది. ఆ తర్వాత ఏదైతే సెప్టెంబర్ నెల ఇది జరిగింది, ఒక అక్టోబర్ నెల మధ్యలో పోయింది. ఆ తర్వాత నవంబర్ ఏదైతే వచ్చిందో అప్పుడు ఒక జాగల ఈ మళ్ళా ఈ తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదో మరి తేల్చేస్తామని ఒక సందర్భంలో ఒక మీటింగ్లో మన కేసీఆర్ సార్ గారు ఒకవేళ తెలంగాణ వస్తుందో లేదో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే నినాదంతో ఇక్కడ చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ఏదైతే ఆయన దీక్ష రోజు ఏదైతే ముహూర్తం పెట్టారో నవంబర్ 2009 నవంబర్ 29 రోజు దీక్ష రోజు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఆ డేటు రానే వచ్చింది. ఇప్పుడు చూడండి దీక్షా దివాస్ రోజు ఏం జరిగిందో సంఘటనలు ఇప్పటి వరకు కంటిన్యూ వస్తుంది ఇది. ఇప్పుడు దీక్షా దివాస్ రోజు మనకు దీక్షా దివాస్ ఏదైతే రానే వచ్చింది 2009 నవంబర్ 29 రోజున సిద్దిపేటలో ఒక మనకు తీగలగుట్టెపల్లి ఉన్నది. సిద్దిపేటలో తీగలగుట్టెపల్లిలా టిఆర్ఎస్ జెండా లేపి తిరుగు ప్రయాణం దీక్ష కోసం కరీంనగర్కి. సిద్దిపేట్ తీగులగుట్టపల్లి నుంచి టిఆర్ఎస్ జెండా లేపి కరీంనగర్కి ప్రయాణం సాగింది. అప్పుడు ఆయనతోటి జయశంకర్ సార్ గారు ఉన్నారు, ఇన్యా గారు ఉన్నారు, మనకు వి ప్రకాష్ గారు ఉన్నారు, మళ్ళా మధుసూదనాచారి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇట్లా ఒక 10-12 మంది. అయితే వెళ్ళిన తర్వాత ఏదైతే మన కరీంనగర్ దగ్గర డ్యామ్ మానేరు కాడ అల్గానూరు ఏదైతే ఉన్నదో అల్గానూరు కాడ కనీసం 100 మంది పోలీసులు ఉండి, 100 మంది 1000 మంది పోలీసులు ఉండి ఆయనకి ఆపి అక్కడ నుంచి అరెస్ట్ చేసిన తర్వాత వరంగల్ తువ్వల తీసుకెళ్తుంటే రాజమండ్రి తీసుకెళ్తారని అనుకున్నారు కొందరు. వరంగల్ తీసుకెళ్లి అక్కడ జయశంకర్ గారికి అక్కడ వరంగల్ దింపడం జరిగింది. కేసీఆర్ సార్కి ఖమ్మం తీసుకుపోవడం జరిగింది. ఆ లాఠీ చార్జ్ ఆ రిలే ఏదైతే జరిగిందో ప్రజలలో టీవీలలో వచ్చిందో చాలా మంది ఆ టైంలో ఆ సంఘటనలో 29 రోజున ఇక్కడెక్కడ ఏమేమి సంఘటనలు జరిగినాయో దానికి కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ రోజు అదే 29 రోజు ఏదైతే జరిగిందో మనకు హరీష్ రావు సార్ కూడా ఆ రోజు పెట్రోల్ వేసుకోవడం జరిగింది ఒంటి మీద కాల్చుకుంటారని 29 రోజున. అదే రోజు కేసీఆర్ సారు ఖమ్మం జైలుకి తీసుకెళ్లారని, అదే రోజు కేసీఆర్ సార్కి ఖమ్మం జైలు తీసుకెళ్లారని ఎల్బీ నగర్ హైదరాబాద్లో శ్రీకాంతాచారి మొట్టమొదటి వ్యక్తి ఏదైతే ఉన్నారో కాల్చుకున్నారో
ఆత్మహత్య చేసుకున్నారో, శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాల ఈరానీ కేఫ్ ఉంటుంది ఒకటి. ఈరానీ కేఫ్ కాడ టిఫిన్ చాయ్ జాక్కుంటా టీవీ చూస్తుంటే కేసీఆర్ సార్ గారి పట్టుకున్నారు, జైల్లో వేసిండ్రు. ఏ రకంగా ఉంటుందనో, మన తెలంగాణ వస్తుందో లేదో అని ఆ భయానికి, ఆ బాధకి, ఆ ఆలోచనకి చాలా అప్సెట్ అయి ఆయన బయట ఉరుక్కుంటా వచ్చి పెట్రోల్ తల మీద మొత్తం పెట్రోల్ వేసుకొని డబ్బా మీద జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్ అని నిప్పట్టించుకున్నారు. మొట్టమొదటి మన తెలంగాణ హైదరాబాద్ సిటీలో కాల్చుకోవడం జరిగింది శ్రీకాంతాచారి. దానికన్నా ముందు మన కిష్టయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మనకు ఏదైతే మనకు తెలంగాణ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏదైతే ట్రైన్ ద్వారా యాదరెడ్డి పోయినరో, యాదరెడ్డి అనే ఉన్నారు, ఆయన ఢిల్లీలో పార్లమెంట్ కాడ ఉరి వేసుకున్నారు. అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే వరకు ఆయన లెటర్ రాశారు సోనియా గాంధీకి. సోనియా గాంధీ మేడంకి లెటర్ రాశారు, చింపారు, లెటర్ రాశారు, చింపారు, లెటర్ రాశారు, చింపుకుంటా ఎన్నో లెటర్ రాసి లాస్ట్కి ఒక లెటర్ మంచిగా సెట్ అయిన తర్వాత ఆ ఢిల్లీ పోయి ఆ పార్లమెంట్ చుట్టుపక్కల అక్కడ ఉరి వేసుకొని ఆ లెటర్ ఆమెకు అందేటట్టు చేసి ఆయనే ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నారు, కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నారు. అంటే నవంబర్ 2009 నవంబర్ 29 నుంచి 2009 డిసెంబర్ 9 తారీఖు వరకు ఏదైతే 11 రోజులు దీక్ష ఉండేనో ఆ మధ్య కాలంలో కనీసం 10 నుంచి 12, 13 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆ 10-11 రోజులలో 13, 12 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది చాలా దుర్ఘటన, బాధ రోజు అది. మనం ఈ రోజు అదే ఆ జ్ఞాపంతో దీక్షా దివాస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు అప్పుడు హైదరాబాద్లో కూడా మన బాల్క సుమన్, చెన్నూరు మాజీ మినిస్టర్ చీఫ్ బాల్క సుమన్ గారు, మళ్ళా తంగుతుర్తి ఎమ్మెల్యే మాజీ మన గాదరి కిషోర్ గారు, వాళ్ళు కూడా ఆ ఈ విద్యార్థులతోటి చాలా స్ట్రైక్లు, ధర్నాలు మళ్ళా జరుగుతుండే. సిటీ మొత్తం అల్లకొల్లం ఉండే ఆ రోజు. అప్పుడు మనకు ఈ బాల్క సుమన్ అని కానీ, తంగుతూరి కిషోర్ అని కానీ వాళ్ళకి పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలు ఏదైతే కొట్టినో, లాఠీ చార్జ్, వాళ్ళకి ఇట్లా టీవీ ఛానల్ కూడా ఇట్లా లెక్క పెట్టుకుంటా 26 నుంచి 28 దెబ్బలు మన బాల్క సుమన్ గారి కొట్టింది. ఇట్లా ఆ టీవీ కూడా మార్కింగ్ చూస్తుండే, ఇక్కడ 1, 2, 3 ఇట్లా అని 26, 28 లాఠీ దెబ్బలు తిన్నారు మన బాల్క సుమన్ గారు అతి ఘోరంగా. గాదర్ కిషోర్ గారు కూడా దెబ్బలు తిన్నారు. ఇలాంటి చాలా మంది ఇట్లా అల్లకొలంగా అయిపోతుండే మొత్తం. అలాంటి జరిగినప్పుడు మళ్ళా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. మరి మన కేసీఆర్ సార్ గారు ఖమ్మంలో అయితే అదే 29 రోజే జరిగినటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. నేను చెప్పాను కొన్ని, ఎన్నో 29 రోజు జరిగినటువంటి సంఘటనలో ఈ అన్ని సంఘటనలు ఇవి. ఆ తర్వాత అదే 29 రోజు రాత్రి ఖమ్మం జైల్లో మన కేసీఆర్ సార్ కూడా ఏదైతే ఒక్కరోజు రాత్రి ఉంటే మన మార్నింగ్ అనే హెల్త్ బాగాలేకపోతే అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్లో కూడా ఇక్కడ నేను ఉండలేను, నాతో కాదు అంటే మన చాలా కండిషన్ ఇదైతే మన అక్కడ నుంచి డీమ్స్ హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది హైదరాబాద్. ఆ దీక్ష 29 నుంచే కంటిన్యూ దీక్షలో ఉండే ఆయన అక్కడనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుపుకుంటేనే దీక్షలో కొనసాగారు. మళ్ళా చాలా హైదరాబాద్ సిటీలో మొత్తం అల్లకలంగా ధర్నాలు, అన్ని పార్టీలు కలిసి చాలా హల్చల్గా చేయడం జరిగింది. మరి కేసీఆర్ సార్కి కూడా అన్ని పార్టీల కూడా మద్దతు ఇచ్చి ఆయనకి కలవడం జరిగింది, పరామర్శించారు. ఆ తర్వాత చాలా సీరియస్ కండిషన్ ఉంటే, అల్లకలంగా ఉంటే ఎందరో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సంఘటనలు జరుగుతుంటే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి అప్పుడు ప్రకటించడం జరిగింది, తెలంగాణ మేము అలగిస్తాం, దీనికి ఒక కమిటీ, శ్రీకృష్ణ కమిటీ వేస్తామని ప్రకటించడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు, సోనియా గాంధీ వాళ్ళందరూ. అయితే ఆ ప్రకటించడంతో తెలంగాణలో సుఖ సంతోషాలతో, ఉత్సాహంతో చాలా మంది నిర్ణయాలు వేసుకుంటా మరి కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలికారు. హాస్పిటల్ పోయి ఆ దీక్ష విరమించడం జరిగింది. అప్పుడు
అప్పుడు దీక్ష విరమించిన తర్వాత వాళ్ళ ఎవరైతే మనకు సెంటర్ నుంచి ప్రకటించడం జరిగిందో వాళ్ళ కృతజ్ఞతలు చెప్పేందుకు మనకు సోనియా గాంధీ మేడం గారు మరియు గులాం నబీ ఆజాద్, మా ప్రణబ్ ముఖర్జీ, చిత్తరంజన్ మరియు అబ్దుల్ కలాం ఆజాద్ అప్పుడు ప్రెసిడెంట్ ఉండే మనకి ఇండియా ప్రెసిడెంట్, వీళ్ళకి కృతజ్ఞతలుగా భావించారు, ఇచ్చారు. కానీ అప్పటికే ఒక 11 నుంచి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి మన మధ్యంతర ఎన్నికలకు కూడా 7 ఎమ్మెల్యేలు మరి ఒక 2 ఎంపీలు గెలవడం జరిగింది. తర్వాత మళ్ళా టీడీపీ తోటి పొత్తుతోటి 10 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలవడం జరిగింది. మరి ఏదైతే మనకు తెలంగాణ ఇస్తారని అనుకున్నామో అప్పుడు మనకు సమైక్యాంధ్ర అని అక్కడ మాట లేవల్ తీయడం జరిగింది ఆంధ్రాలో కూడా. మరి అప్పటికి వాళ్ళు కూడా ఈ తెలంగాణ ఇట్లా జరుగుతుండే అక్కడ కూడా ధర్నాలు చేసుకుంటా ముందుకు సాగితే మరి అక్కడ ఏదైతే మనకు తెలంగాణ ఇచ్చేందుకు వచ్చినో మళ్ళీ ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మరి ఇది ఎక్కడ ఇదని మరి అప్పుడు మనకు రోషియా గారు అప్పుడు సీఎంగా ఉండే 9లో 9 తర్వాత కూడా ఆయన ఉన్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వడం జరిగింది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా తెలంగాణలో అప్పుడు హరీష్ రావు వాళ్ళు, కేసీఆర్ సార్, హరీష్ రావు వాళ్ళు కూడా ఎంతో పక్కడబందిగా బడ్జెట్ల గురించి కానీ, మెడికల్ కాలేజ్ గురించి కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కానీ, డ్యామ్ల గురించి కానీ, చెరువుల కుంటల గురించి కానీ, ఉద్యాల గురించి కానీ అక్కడ మాట బల్లగొట్టి అక్కడ అసెంబ్లీలో అడిగినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు ₹1 మీ తెలంగాణకి, మా బడ్జెట్లకు వెళ్ళి ₹1 ఇయ్యారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. ఏం చేసుకుంటారు ఇట్లనే చేయకండి, ఏం చేసుకుంటారు చేసుకోండి అని అన్నారు నిలబడి ఇట్లా. మరి కేసీఆర్ సార్ గారు ఒక డైలాగ్ ఉంటుంది, మీటింగ్లో కొడతారు, ఏం చేసుకున్నారు అధ్యక్ష ఏం చేశారు అధ్యక్ష, చూశారు కదా ఏమైంది. ఇప్పుడు ఏమైందనే పదానికి ఏంటిదంటే అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవాలి, తెలంగాణ అవతరించింది, భారతదేశంలో నంబర్ 1 ఉన్నది, రాష్ట్రంలో నంబర్ ఉన్నది, ప్రపంచంలో కూడా 3వ 4వ స్థానంలో ఉన్నది. ఇదే అయింది అన్నట్టు. ఏం చేసుకుంటారు చేసుకోండి అనే మాటకి ఏం చేయక ఇది సాధించుకున్నారు. ఇట్లా అయింది అన్నట్టు. అంటే అసెంబ్లీలో కూడా మన కేసీఆర్ సారు అధ్యక్ష ఏం జరిగింది, ఇది జరిగింది అన్నట్టు చూపించారు. ఈ కేసీఆర్ సార్ గారే చెప్పిన డైలాగ్ ఇది అసెంబ్లీలో. అంటే ఆ విధంగా అంత కించపరిచి కూడా అన్నారు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారు ఏమన్నారు, ఏం చేసుకుంటారు చేసుకోండి, మేము మీ తెలంగాణకి బడ్జెట్ ఇయ్యం, ఏం చేసుకోండి అని అన్నారు. అంటే అర్హతలు వాళ్ళు కాదా ఇక్కడ తెలంగాణ వాళ్ళు? ఎమ్మెల్యేలు అర్హత కాదా అసెంబ్లీకి? ఆ బడ్జెట్కి హక్కు లేదా అడిగేందుకు? ఏం చేసుకుంటారు చేసుకున్నారు. అంటే మన బడ్జెట్ ఎంత ఉంటే ₹125,000 సరే, ఇది తర్వాత చెప్తాం. అయితే అయిన తర్వాత ఇట్లానే పోరాడుతుంటే మళ్ళా రానే వచ్చింది ఆ రోజు. ఏ రోజు? చాలా 2012, 2011, 2013 ఈ కాలంలో ఈ 3 సంవత్సరాలు 2009 నుంచి 10, 11, 4 సంవత్సరాలలో కనీసం 11 నుంచి 1200 మంది చనిపోవడం జరిగింది, ఆత్మహత్యలు తెలంగాణ కోసం. ఇది చూసి మరి మన సోనియా గాంధీ గారు అప్పుడు ఆయన మనసులో ఏమొచ్చిందంటే చాలా ఆలోచనలు పడ్డారు. ఆయన కొంచెం ప్రాణం కూడా ఖరాబ్ అయ్యేటట్టు, ఆయనకి కొంచెం ఒక ప్రాబ్లం వచ్చేటట్టు డాక్టర్స్ చెప్పారు హెల్త్ గురించి. ఆయన చాలా ఆలోచనలు పడ్డారు. ఆలోచించి మరి నేను ఏం తప్పులు చేశాను, నేను ఏ రకంగా, ఎందుకు నాకు ఇట్లా అయింది, దేనికి కారణం అని చాలా ఆలోచనలు పడ్డారు. అయితే ఆయనకి ఆలోచన ఏమొచ్చిందంటే తెలంగాణ మేము ఇస్తాం వీళ్ళకి తప్పకుండా అని మేము మాట ఇవ్వడం జరిగింది 2009లో. ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అయింది, మనం ఇవ్వలేకపోయాం. ఆ మధ్య కాలంలో కనీసం 11 నుంచి 1200 మంది చనిపోవడం జరిగింది.
ఒకవేళ మేము ఆ మాట ఇచ్చి అప్పుడే మనం 9లో 10లో మనం తెలంగాణ ఇచ్చేస్తుండే ఈ మిగతా 11, 12 వందల మంది చనిపోకపోవడం జరుగుతుండే అన్నట్టు ఆయనకి ఆలోచన వచ్చింది. ఇది మన చేతుల ఉండే మనం ఇచ్చేస్తుండే, కానీ ఇవ్వలేకపోయాం. ఆ సమైక్యాంధ్ర వాళ్ళు చేయడంతో మనం దానికి కొంచెం వెనక్కి తీసుకున్నాం. అప్పుడే ఇచ్చేస్తే మరి 1200 మంది పోతుండే అన్నట్టు ఆలోచనతోటి ఆయన కూడా మంచి మనసుతోటే మళ్ళీ ఆలోచించి తర్వాత ఆయనకి చాలా ఇది అనిపించింది. ఆ తర్వాత ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని తర్వాత మనకు రానే వచ్చింది. ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరుగుతుందని ప్రణబ్ ముఖర్జీ గారు ప్రకటించడం జరిగింది. అప్పుడు చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు చాలా సంతోషపడ్డారు. మన కేసీఆర్ సార్కి అయితే హద్దులే లేదు. ఆ టీంకైనా కానీ తెలంగాణ ప్రజలకైనా కానీ అందరికైనా హద్దులే లేదు. సంతోషంతో చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత తెలంగాణ అవతరించిన తర్వాత జూన్ 2 తారీఖు రోజు ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవం మేము జరుపుతామో ఆ తర్వాత మనకు ఎలక్షన్స్ కూడా మన భూమి వైశాల్యం ఎంత, మన తెలంగాణ బార్డర్ ఎంత, ఆంధ్ర బార్డర్ ఎంత ఈ పంచుకోవడం జరిగింది. మళ్ళా బడ్జెట్ ఎంత వచ్చింది మన చేతికి, అప్పు ఎంత వచ్చింది. మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1,25,000 కోట్ల రూపాయలు ఉండే బడ్జెట్, అందులో 62,000 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ రావడం జరిగింది 10 జిల్లాలకి తెలంగాణకి. మళ్ళా 72,000 కోట్ల రూపాయలేమో అప్పు రావడం జరిగింది. ఈ రెండు వచ్చినాయి మనకు. అప్పుడు మన భూమి వైశాల్యం వచ్చింది 2,40,00,000 ఎకరాల. మన భూమి, మన తెలంగాణ భూమి 2,40,00,000 ఎకరాల భూమి. అయితే వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్లో 64 సీట్లు గెలవడం జరిగింది మనకు ఎమ్మెల్యేలు. దానికి అధిపతి మన సీఎం గారు, మన కేసీఆర్ సార్ కూడా సీఎం ఉండే తన బృందంలో మినిస్టర్ పోస్ట్, క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా సంతోషంగా మనం ఏం చేయాలని ఆలోచనతోటి ఆయన మన కేసీఆర్ సార్ గారు మన తెలంగాణ ప్రజలకి నేను నిధులు నియామకాలు చెప్పి మనం పోరాడి తెలంగాణ తెచ్చినాం అన్నట్టు ఆలోచనలతోటి ముందుకు ఎట్లా సాగాలి, కొత్త సంసారం, కొత్త ప్రభుత్వం ముందుకు ఎట్లా వెళ్ళాలని చాలా ఆలోచనతోటి ఆ చిన్న బడ్జెట్ తోటి ఇంత పెద్ద తెలంగాణ వైశాల్యం భూమికి, రైతులకి, యువతులకి ఎట్లా చేయాలని ఆలోచించి మనకు బడ్జెట్ ఎక్కడైతే పెంచడం జరుగుతుందో ఆ శాఖల వారికి పిలిపించి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇచ్చిన తర్వాత మన డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చిన తర్వాత మనకు మొదటి సంవత్సరమే 40,000 కోట్ల రూపాయలు ఆదాయం రావడం జరిగింది. ఆ 40,000 కోట్ల రూపాయలతోటి మనకు మిషన్ భగీరథ అంటే ప్రతి ఇళ్ళ నీళ్ళు ఇవ్వాలని ఆయన కోరిక ఉండే. అప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం చాలా నీళ్లు దొరకక, నల్ల రాక నీళ్లు మన కొన్ని వాడలో కూడా కొట్లాడుకుంటుండే, వాళ్ళకి కేసులు అవుతుండే. మళ్ళీ పల్లెలో ఏమో 2-3 కిలోమీటర్ పోయి బిందెలో పట్టుకొని నీళ్లు తెస్తుండే. బాయిలా కూడా ఎండిపోతుండే, వాగుల చెరువులకి ఎక్కడో పోయి నీళ్లు తెస్తుండే. అంటే వాళ్ళు ఇంటి నుంచి నీళ్లు తెచ్చే వరకే 3-4 గంటలు అవుతుండే. ఈ రకంగా అప్పుడు ఆ కాలం గడుపుతుండే. మళ్ళా వాడల టౌన్ మున్సిపాలిటీలో కూడా నీళ్లు దొరకకపోవు, హైదరాబాద్ లో నీళ్లు దొరకకపోవు. ఆ నీళ్ల కోసం కొట్లాటలు అవుతుండే, ఆ నీళ్ల ట్యాంక్ కోసం ఎదురు చూస్తుండే. చాలా ఇట్లనే ఉంటుండే. మన పంటలు కూడా చాలా ఇట్లనే ఉంటుండే. అంటే ఈ రకంగా ఉంటుండే. దానికి ఆలోచన పెట్టి ఎత్తైతే మనకు అవతరించిన తర్వాత బడ్జెట్ పెంచిన తర్వాత మొట్టమొదటిసారిగా మిషన్ భగీరథ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి మన తెలంగాణలో పెట్టడం జరిగింది. అది కేసీఆర్ సార్ గారు. ఎవరు చెప్పలే పెట్టండి ఇయ్యండి అని, ఎవరు చెప్పలే, పెట్టడం జరిగింది. 58 లక్షల కుటుంబాలకి
1,25,000 కిలోమీటర్స్ తెలంగాణ వైశాల్యంలో 1,25,000 కిలోమీటర్స్ పైప్ లైన్ తవ్వి ఆ ఇండ్లకి నీళ్ళు ఇవ్వడం జరిగింది, గ్రామాలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది, ఫ్యాక్టరీలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది, అన్నిటికీ నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే 3 కోట్ల, అప్పుడు 3 కోట్ల చిల్లర ప్రజలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే 58 లక్షల కుటుంబాల అంటే 3 కోట్ల చిల్లర అవుతుంది ప్రజలు. అలాంటి ఇళ్ళకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రెండో సంవత్సరం మిషన్ కాకతీయ అంటే అప్పుడు 18,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది, రావడం జరిగింది మన బడ్జెట్. టోటల్ 1,20,000 కోట్ల రూపాయలు అయినాయి. 62,000 నుంచి 1,20,000 కోట్ల రూపాయలు అయినాయి. అందులో 22,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ కాకతీయ అంటే చెరువులు కుంటలకి మరమ్మతం కొత్తగా చేయడం, పాత దానికి రిపేర్ చేయడం, చెరువులు కుంటలకి వెడల్పు చేసి మట్టి తీయడం, ఇలాంటి పనులు చేసి గట్టిగా కట్టడం, దానికి ఏదైతే నీళ్లు పోయే ఏదైతే ఉంటుందో మర్తడి దానికి మంచిగా చేయడం, లేదా పాత మట్టికి తీయడం, ఇలాంటి చెరువులు కుంటలు 46,536 చెరువులు కుంటలు మరమ్మతం చేసి నీళ్లు తెలంగాణ రైతులకి అందించడం జరిగింది. దానితోటి వాళ్ళు పంటలు కొనసాగుతూ జీవనం సాగించుకుంటా వెళ్ళారు. ఆ తర్వాత అందులోనే ఆ చెరువులోనే 28,000 ఆ 46,000 28,000 చెరువులకి కరెక్ట్ మొత్తం మట్టి తీసి ఎడల్పు చేసి ఆ కట్టకి పెంచడం జరిగింది. ఆ నీళ్ళు ఎంతైతే స్టోర్ ఉంటుందో దానికి భూగర్భ జలాల నీళ్లు లోపలికి పోయి చుట్టుపక్కల 2 కిలోమీటర్ బాయిల బోర్లలో కూడా నీళ్లు రావడం జరిగింది. అంటే అట్లా రీఛార్జ్, అంటే మనం సెల్ అయిపోతే రీఛార్జ్ ఎట్లా చేస్తామో భూమికి కూడా రీఛార్జ్ అంటే భూ పొలాలలో కూడా నీళ్లు పోయి చుట్టుపక్కల 2 కిలోమీటర్స్ బోర్లను కానీ బాయిలను కానీ నీళ్లు పోయి వాళ్ళకు రావడం జరుగుతుండే. అట్లా ఆ రకంగా కూడా చేశారు. ఆయన ఎవరు చెప్పలే, ధర్నాలు చేయండి అని అనలే, రైళ్లు రోకలే, బస్సులు కాలబట్టలే, ట్రైన్లు కాలబట్టలే, ఆఫీసులు కాలబట్టలే, దౌర్జన్యాలు చేయలే, ఏం అడగక ముందే కంటిన్యూ ఇచ్చుకుంటూనే వెళ్ళారు. ఆ తర్వాత మిషన్ కాకతీయ, మన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, మళ్ళా డయాలసిస్ అయినా కానీ, మెడికల్ కాలేజ్ అయినా కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కానీ, మళ్ళా నిజక వర్గాల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినా కానీ, మళ్ళా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అయినా కానీ, డిస్టిక్లు పెంచడమైనా కానీ, ఉద్యోగాలు ఇవ్వడమైనా కానీ, సాఫ్ట్వేర్లు పెంచడమైనా కానీ, హైటెక్ సిటీలకి డెవలప్ చేసిన కానీ, హైదరాబాద్ సిటీలో ఏ ఒక్క రోజు కూడా కర్ఫ్యూ కాలే, కొట్లాటలు కాలే, క్రైమ్ కాలే, మళ్ళా ఎన్కౌంటర్స్ కాలే. హిస్టరీ చూడండి, 9 సంవత్సరాలు పరిపాలన చేసింది. అంటే ఆ రకంగా చేసుకుంటూ వచ్చారు. మళ్ళా అట్లనే మనకు 6,000 గ్రామ పంచాయతీ ఉండే, డెవలపింగ్ చెప్తున్నాను నేను. 6,000 గ్రామ పంచాయతీలు ఉంటే మంచిగా వినండి, ఇది 6,000 గ్రామ పంచాయతీ ఉంటే 12,769 గ్రామ పంచాయతీ చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఆ తర్వాత 459 మండలాలు ఉంటే 612 మండలాలు చేయడం జరిగింది. 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటే 735 రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేశారు. 733 పోలీస్ స్టేషన్లు ఉంటే 852 పోలీస్ స్టేషన్లు చేశారు. సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ 2 ఉంటే సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ 9 చేశారు. మున్సిపాలిటీలు 87 ఉంటే 58 మున్సిపాలిటీలు పెంచి 145 మున్సిపాలిటీలు చేయడం జరిగింది. కార్పొరేషన్స్ 7 ఉంటే 13 కార్పొరేషన్ చేశారు. డిస్టిక్లు 10 ఉంటే 33 చేసి అందులో ఎంత డెవలప్ చేశారంటే తాజ్మహల్ లాగా, పెద్ద ఇంద్రభవనం లాగా, కలెక్టర్ ఆఫీస్ అయినా కానీ, ఎస్పీ ఆఫీస్ అయినా కానీ. వేరే రాష్ట్రాలలో అసెంబ్లీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఉన్నట్టు వేరే రాష్ట్రాలలో అసెంబ్లీ కూడా ఉండదు. ఆ రకంగా చేశారు. మరి ఇది ఘనత కేసీఆర్ది కాదా? కేసీఆర్ సార్ ఉంటారని వచ్చింది అందులో ఇంద్రభవనంలో.
ఎవరి కోసం కట్టారు? ఎమ్మెల్యే నిజ కవర్గాల పెద్ద బంగ్లా, కలెక్టర్ ఆఫీస్ ఒక బంగ్లా, ఎస్పీ ఆఫీస్ ఒక బంగ్లా, ఇంద్రభవనాలు ఎస్పీ ఆఫీస్ అయితే. మరి ఎవరి కోసం కట్టారు? అది లా అండ్ ఆర్డర్స్ కోసం, గవర్నమెంట్ ఆఫీసర్లు అక్కడ ఉండి పరిపాలన చేసేటందుకు ప్రజల కోసం అని, ప్రజలకి వద్ద పరిపాలన అంటూ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే దగ్గర చేశారు. ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్లో ఏమేమి ఉంటాయంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటాయి, డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్, డిఓ ఆఫీస్ ఉంటాయి, డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్, మరియు డిఎంహెచ్ఓ ఆఫీస్ అదే డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్, డిఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్, మళ్ళా డిపిఓ డిస్టిక్ పంచాయత్ రాజ్ ఆఫీస్, మళ్ళా ఎస్టీఓ సబ్స్క్రైజర్ ఆఫీస్ ట్రెజరీ ఆఫీస్, మళ్ళా ఎస్పీ ఆఫీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఆఫీస్, మరియు ఫారెస్ట్ ఆఫీస్, మరియు ఆర్ఎంబి ఆఫీస్, మరి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ హెడ్ ఆఫీస్, అన్ని హెడ్ ఆఫీస్ కి చెందిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఇంత పెద్ద అంటే ఒక 250 కిలోమీటర్స్ దూరాన హెడ్ క్వార్టర్ ఉండే డిస్టిక్ 50 కిలోమీటర్, 30 కిలోమీటర్, 10 కిలోమీటర్, 70 కిలోమీటర్ దూరాన ఒక 100 కిలోమీటర్లో ఒక్కొక్క హెడ్ ఆఫీస్ ఉన్నది డిస్టిక్ కి. ఎందుకు చేశారు? ఎవరైనా అడిగినరా? అడగలే. ఏం అడిగింది? ఏం అడగక ముందు వరాలు ఇచ్చిన ఒక కేసీఆర్ గారు, మరి ఆయనకు కూడా వరం ఇచ్చేటట్టు మనం కూడా ఇవ్వాలి కదా. ఫస్ట్ ఏమన్నా నేను ఒక 3, 5, 10 లక్షల రూపాయలు ఇస్తే మీ రుణం మర్చిపోము, జీవితాంతం రుణపడి ఉంటాం, మీకు కూడా మేము రుణం తీర్చుకుంటాం అన్నట్టు మాట ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్పిన గంట స్పీచ్ కన్నా ముందు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. మరి ఇంత మనకు చిన్నప్పటి నుంచి ఆయన పోరాడి 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 ఇప్పుడు తెలంగాణ తెచ్చి తెలంగాణ ఇంత డెవలప్ చేశారు. మరి వాళ్ళకి మరి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మరి ఆ బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ అయినా కానీ, ఎంపీటీసీ అయినా కానీ, జెడ్పీటీసీ అయినా కానీ చెప్పక ముందు, అడగక ముందు ఆ కేసీఆర్ గారి నాయకత్వానికి ఎవరైతే బలపరుస్తారో ఆయనకి ఓట్లు వేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. సిర్పూర్ నియోజకవర్గం ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, కొమరంభీం డిస్టిక్ ప్రజలకి కూడా ఇది రుణం తీరాలంటే, రుణం తీర్చుకోవాలంటే ఆయనకి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తా ఉండాలి. ఎప్పటి ఎలక్షన్ వచ్చినా ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఏ ఎలక్షన్ కన్నా టిఆర్ఎస్ కార్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఇదే రుణం తీర్చుకోవాలంటే. ఇప్పుడు నేను 5-10 లక్షల రూపాయలు ఎవరికైనా ఇస్తే మీరు రుణం తీర్చుకొని అన్నారా? మరి ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ముందుకు తెచ్చిన ఆయన రుణం తీర్చుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, కౌన్సిలర్ ఎలక్షన్ ఉంటాయి. మొగ్గు చూపండి. ఆయన కేసీఆర్ గారికి రుణం తీర్చుకోవాలి అంటే ఆయనకి ఓట్లేసి గెలిపియండి వాళ్ళ అభ్యర్థులకి. ఆ తర్వాత మొత్తం రాష్ట్రానికి పరిపాలన ఎట్లా చేయాలి మొత్తం ఆయన చూస్తారు. ఆ రకంగా అయితే దాన్ని రాష్ట్ర ప్రజలకి, ఓటర్స్కి కోరడం జరుగుతుంది. ఇంకొకటి, మొత్తం కంప్లీట్ కాలే, డెవలపింగ్ ఎంత చేశారని అది కంటిన్యూ చేస్తాను నేను. ఇంకొకటి, డిస్టిక్లు చేసిన తర్వాత మెడికల్ కాలేజ్ చేశారు. మెడికల్ కాలేజ్ మనకు రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజ్ ఉండే, ఈ రోజు 33 మెడికల్ కాలేజ్ ఉన్నారు. మనకు ఆ రోజు 3000 డాక్టర్స్ వెళ్తుండే ప్రతి సంవత్సరం, 3000 డాక్టర్స్ తెలంగాణలో. ఈ రోజు 12,000 డాక్టర్స్ వెళ్తున్నారు. అంటే 4 అంతులు డాక్టర్స్ వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం 12,000 డాక్టర్స్ వెళ్ళడం జరుగుతుంది చదువుకొని. మన భారతదేశంలో ఫస్ట్ రికార్డ్ అదే తెలంగాణలో. ఇంజనీర్స్ కనీసం 30, 40, 50 ఇంజనీర్స్ ఉన్నారు వెళ్ళేది ఇంజనీర్స్లలో. ఇంకొకటి, ఉద్యోగాలు, నియామకాలు, బడ్జెట్ పెరిగింది, నీళ్లు పెరిగినాయి, ఇప్పుడు నియామకాలు. భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో కూడా పేరుగాంచిన మన కేసీఆర్ గారు చేసిన ఘనత నేను చెప్తున్నా, వినండి, వినాలే, తప్పకుండా వినాలే. 1,65,000 గవర్నమెంట్ లో యువతులకి 1,65,000 జాబ్లు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ లో. 1,65,000 జాబ్లు. మరియు 5,50,000 సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్లు ఇవ్వడం జరిగింది. ఐటీలో 5,50,000 జాబ్లు. మళ్ళా 24,000 తెలంగాణలో కొత్త మినీ ఇండస్ట్రీలు పెట్టి, ఫ్యాక్టరీలు పెట్టి, 24,000 ఫ్యాక్టరీలు పెట్టి 17 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అందులో 17 లక్షల ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలా అంటే టోటల్ ఎంత అయింది? 24 లక్షల ఉద్యోగాలు అవకాశాలు 9 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది.
ప్రపంచ రికార్డు ఉన్నది, ఇది ప్రపంచ రికార్డు. మొత్తం కలిపి అంటే 1,25,000 ఉద్యోగాలేమో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. 5,50,000 ఉద్యోగాలేమో ఐటీ రంగంలో ఇవ్వడం జరిగింది. 17 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించింది 24,000 ఫ్యాక్టరీలలో ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపితే 24 లక్షల ఉద్యోగ అవకాశాలు 9.5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో కూడా మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇంకొకటి 62,000 రూపాయలతోటి 62 కోట్ల రూపాయలతోటి 3 లక్షల కోట్ల రూపాయలు పెంచడం జరిగింది ఇదే 9.5 సంవత్సరాలు. అది కూడా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో రికార్డు. 2.5 లక్షల రూపాయలు పెంచడం 9.5 సంవత్సరాల్లో, ఇది కూడా ప్రపంచ రికార్డు. ఆర్బిఐ డిపార్ట్, ప్రపంచ బ్యాంకు రికార్డ్ చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒక రికార్డు ప్రపంచంలో. మిషన్ భగీరథ కూడా భారతదేశంలో ప్రపంచంలో మొదటి రికార్డు. మరి 19 మంచిగా వినండి ప్రజలారా, 1956 నుంచి 2013 వరకు మనకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కన్నా ముందు ఏదైతే పరిపాలించిందో ప్రభుత్వాలు, వాళ్ళు 4,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద ఖర్చు చేయడం జరిగింది. 4,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద ఖర్చు చేయడం జరిగింది. ఎన్ని? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు అంటే 1956 నుంచి 2013 వరకు 4,50,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అదే మన కేసీఆర్ సారు 2014 నుంచి 2023 వరకు అంటే 10 సంవత్సరాలు, ఆ కాలంలో తెలంగాణ, మంచిగా వినండి, తెలంగాణ ప్రజల మీద 14,80,000 కోట్ల రూపాయలు 14,80,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజల మీద 14,80,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. మరి అప్పు తీసుకున్నారని అన్నారు కదా, 3 లక్షల కోట్ల రూపాయలు 3,50,000-60,000 కోట్ల రూపాయలు మనం అప్పు తీసుకునే ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ మీద ఆస్తులు పెంచినవి 6,50,000 కోట్ల రూపాయలు. అంటే సింగల్ అప్పు తీసుకున్నాం, డబుల్ ఆస్తులు పెంచినాం. 3,56,000 కోట్ల రూపాయలు మనం అప్పు తీసుకున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 6,50,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది ఆస్తులు. ఆస్తులు అంటే ఏంటిది వినండి, కొన్ని 2-3 ఐటమ్స్ చెప్తా. ఆస్తులు అంటే సెక్రటరేట్, కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్, ఎమ్మెల్యే నియోజకవర్గాల కోటర్స్ నియోజకవర్గాల్లో ఉన్నాయి. మా చెరువులు, కుంటలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు 1,94,000 కోట్ల రూపాయలు అప్పుడు అయినాయి. ఇప్పుడు కనుక 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. డబుల్ అయింది ఇప్పుడు. మళ్ళా చిన్న చిన్న డ్యామ్స్, రిజర్వ్స్, సిటీలో అయినా కానీ, ఫ్లేవర్ బ్రిడ్జ్లు అయినా కానీ, ఇంకేమైనా కానీ ఈ రకంగా పెంచుకోవడం పోయారు. దానికి 6,50,000 కోట్ల రూపాయలు ఆస్తులు అంటారు. 14,50,000 కోట్ల రూపాయలు ఏమో ప్రజల మీద పెట్టారు. మరి గత 60 సంవత్సరాల ప్రభుత్వాలు చేసిన దానికి, మన 10 సంవత్సరాలు చేసిన దానికి ఘనతలు, ఘనకారణ్యాలు, ప్రపంచ రికార్డులు, భారత రికార్డులు, మన రాష్ట్ర రికార్డులు లేవా? దీని మీద మీరు మనసులో పెట్టుకొని ఎవరు ఏం చేశారన్నట్టు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించాను. ఈ ప్రెస్ మీట్లో మీరు ఖచ్చితంగా దీనికి పాటించి, ఇదే మన స్థానిక ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏ ఎన్నికలు ఉన్నా కూడా సర్పంచ్ ఎలక్షన్కి కారు గుర్తుకేసి బీఆర్ఎస్ అభ్యర్థులకి గెలిపియాలని కోరడం జరుగుతుంది. రుణం తీర్చుకోండి. మన కేసీఆర్ సార్ కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కారు గుర్తుకేయండి. ఎందుకంటే ఫస్టే చెప్పాను, కొన్ని మనం ఎవరైనా సాయం చేస్తే మీ రుణం తీర్చుకోరని అంటారు. మరి ఇంత పెద్ద రాష్ట్రం ఎక్కడ ఉండే మనం ఎక్కడ చేసాం. ఇంకొకటి మెయిన్, మన మండలానికైనా టౌన్కైనా చదువుకునే దానికి పిల్లలు వెళ్తూ ఉంటే చాలా దూరం ఉంటుండే స్కూల్స్ లేక. మరి
మన కేసీఆర్ సార్ గారు గరీబ్ పిల్లగాళ్ళకి పేద పిల్లగాళ్ళకి అన్నిటికో గురుకుల పాఠశాలలు 1023 గురుకుల పాఠశాలలు చేయడం జరిగింది. 1023 గురుకుల పాఠశాలలు, అందులో 224 గురుకుల పాఠశాలలు ఎస్సీ వాళ్ళకి, మళ్ళా 213 గురుకుల పాఠశాలలు మైనార్టీ వాళ్ళకి, మిగతా దాంట్లో ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఈ రకంగా విడిదీశారు. 1023 గురుకుల పాఠశాలలు ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈ పేద పిల్లలు చదువుతున్నారు, చదివి మంచిగా వాళ్ళ అనుకూలంగా మంచి మంచి హోదాలలో పోస్టులలో వెళ్తున్నారు. మరి ఇంకొకటి, ఇప్పుడే ఏదైతే మనకు 2,40,00,000 ఎకరాలు మనకు భూమి ఆ కాలంలో ఉండే, మనకు 8 నుంచి మనకు అందులో 1,05,00,000 ఎకరాలు ఏమో అందులో పోతాయి. ఎలా ఎలక్ట్రిసిటీ బోర్డులో పోతాయి, రైల్వే స్టేషన్కి పోతాయి, గుట్టలకి పోతాయి, గ్రామాలకు పోతాయి, ఇళ్ళకి మున్సిపాలిటీ ఇళ్ళకి పోతాయి, సిటీ ఇళ్ళకి పోతాయి. ఈ రకంగా ఈ భూమి పోయిన తర్వాత మిగిలింది 1,35,00,000 ఎకరాలు. 1,35,00,000 ఎకరాలు ఉంటాయి. ఆ 1,35,00,000 ఎకరాలలో 1,35,00,000 ఎకరాలలో మనకు తెలంగాణ రాకముందు అందులో 10 నుంచి 12 లక్షల ఎకరాలకే పంట సాగుతుండే. మంచిగా వినండి, ఏదో ఇట్లా చేసినాం, అడగలే, ధర్నా లేదు, ఏం లొల్లి లేవు అని ఇట్లా ఇస్తూ ఉంటే అందరికీ తెలియలే. 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకొని చెప్పుకుంటున్నారు. మరి 166 గ్యారంటీలు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, అడగక ముందు, చెప్పక ముందు, ధర్నాలకు చెయ్యక ముందు 166 పథకాలు ఇచ్చిండ్రు. దానికే శిక్షణ తరగతులు పెట్టాలి నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీటీసీ, జెడ్పీసీలకి, కార్యకర్తలు అందరికీ ఇవి వివరంగా చెప్పాలని ఈ ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరుగుతుంది. 166 పథకాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రజలలో కార్యకర్తలకు తీసుకెళ్తారు. మరి 6 గ్యారంటీలకే ఎంతమంది చెప్తున్నారంటే మరి అడగక ముందు బోర్డులంతా ఇచ్చారు కదా, బోర్డులంతా ఎన్నో పథకాలు ఇచ్చారు కదా మన కేసీఆర్ సార్ గారు. అందుకే దానికి ఈ వివరంగా శిక్షణ తరగతులు పెట్టి మాజీ ఎమ్మెల్యేలకి, జిల్లా చైర్మన్లకి, జెడ్పీటీసీల, ఎంపీటీసీలకి, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ, మన బీఆర్ఎస్ కి చెందిన వాళ్ళకి అందరికీ శిక్షణ తరగతుల్లో ట్రైనింగ్ లో ఈ చెప్పాలని దీనికి మన కేసీఆర్ సార్కి చెప్పడం జరుగుతుంది. హైకమాండ్ కి, మన ప్రవీణ్ కుమార్ సార్కైనా, హరీష్ రావు సార్కైనా ఈ ముఖ్యమైన విషయం ఇది తప్పకుండా పెట్టాలని శిక్షణ తరగతులు. చాలా గమనించాను, ఎవరు అంత అవగాహనకు లేరు. ఎందుకంటే రాబోయే ఎంపీటీ, జెడ్పీటీసీ కౌన్సిలర్ ఎలక్షన్ కి తప్పకుండా పనికొస్తా అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఈరోజు అప్పుడు 10 నుంచి 12 లక్షల ఎకరాల పంట సాగుతుంటే ఈరోజు మరి 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది. 85 లక్షల ఎకరాలకు పంట సాగుతుంది ఈరోజు మన కేసీఆర్ చేయబట్టి, కాళేశ్వరం చేయబట్టి. మనకు మిడ్ మానేర్ ఉన్నది, మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నది, మనకు రంగనాయక్ ఉన్నది, మనకు మల్లన్న సాగర్ ఉన్నది, మనకు రంగనాయక్ ఉన్నది, మనకు మన కొండపోచమ్మ ఉన్నది, ఇలాంటి మనకు బస్వాపూర్ది ఉన్నది, ఎల్కకుర్తి ఉన్నది, ఏఎంఆర్ది ఉన్నది, ఏఆర్ఆర్ది ఉన్నది. అంటే ఈ రకంగా మనకు ఎన్నో దానికి రిజర్వ్లు, కొండపోచమ్మ ఉన్నది, రంగనాయక్ ఉన్నది. అంటే ఇన్ని రిజర్వ్లు ఆ కాలుష్యం ద్వారా ఆ నీళ్ళు అక్కడికి పోయి అన్నిటికీ 37 లక్షల ఎకరాల పంట సాగుతుంది ఇప్పుడు అదే కాళేశ్వరం తోటి. అదే మన కేసీఆర్ గారు 94,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలకు చేరింది ఇది. అంటే ఈ మొత్తం కలిపితే రాష్ట్రంలో 85 లక్షల ఎకరాలకు పంట సాగుతుంది. ఈ 46,536 చెరువులు, గుంటలు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ రిజర్వ్లు, మా సాగర్లు, మల్ల సాగర్లు, ఆ సాగర్లు ఎన్నైతే ఉన్నాయో ఆ రకంగా అన్ని చేసి ఈరోజు 85 లక్షల ఎకరాల పంట సాగుతుందంటే మన భారతదేశంలో కూడా రికార్డు ఉన్నది. ఇది పంజాబ్ వరి పంటకు కూడా మన రాష్ట్రానికి ఇప్పుడు ముందు ఉన్నది. మన రాష్ట్రం పంజాబ్ కన్నా మన రాష్ట్రం ముందున్నది వరి పంటలో కూడా. మన ఎన్ని ఘనతలు సాధించారు. ఎలా మనకు బడ్జెట్లైనా కానీ, పథకాలు ఇచ్చే దాంట్లైనా కానీ, మళ్ళా ఆస్తులు పెంచడం కానీ, మరి ఈ పథకాలు ఇవ్వడం కానీ, మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కూడా ప్రపంచంలో రికార్డు సాధించారు. అందులో ఎన్ని ఉన్నాయని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను.
ఆ రికార్డు కూడా ఉన్నాయి, అన్ని రికార్డే సంపాదించారు. మళ్ళా అప్పు 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 అని అంటున్నారు. మన భారతదేశంలో 26వ స్థానంలో మనం ఉన్నాం అప్పు అంటే. మనకన్నా ముందు 25 రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కువ తీసుకున్నాయి, మనం 26వ స్థానంలో ఉన్నాం. అప్పు తీసుకున్నా కూడా ఏం కాదు, డెవలపింగ్ కోసమే తీసుకుంటారు. అమెరికా 23 ట్రిలియన్ డాలర్స్ తీసుకుని డెవలప్ అయింది. చైనా 18 ట్రిలియన్ డాలర్ తీసుకుని డెవలప్ అయింది. ఆ డబ్బులు తీసుకుంటే రొటేషన్ ఉంటుంది, అది అందులో డెవలపింగ్ కోసం తీసుకుంటారు. ఇక్కడ 3.5 లక్షలకే ఇదైతే 3.5 లక్షల కోట్ల రూపాయలు చాలా చిన్న అమౌంటే, కానీ 6,50,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. మరి 14,80,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. 2.5-3 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం చూపించడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలి కదా. వాళ్ళు 2,90,000 చేసినారు, 2,75,000 రూపాయలు చేసినారు, అంటే దిస్తున్నారు వాళ్ళు, పెంచలే. దీనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి కేసీఆర్ సార్ గారు ఏ రకంగా తెలంగాణ తెచ్చారు, బడ్జెట్ పెంచారు, పథకాలు ఇచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేరు, ఎంతవరకు వాళ్ళు డమ్మి ఉన్నారు, ఏమున్నారు, ఈ వివరంగా చెప్పడం కోసమే ఈ శిక్షణ తరగతులు పెట్టాలని మన హైకమాండ్ కేసీఆర్ సార్కి, కేటీఆర్ సార్కి, హరీష్ రావు సార్కి, ప్రవీణ్ కుమార్ సార్కి, జగదీష్ రెడ్డి వాళ్ళకి కోరడం జరుగుతుంది. తప్పకుండా త్వరలో అంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ కౌన్సిలర్ ఎలక్షన్ కాక ముందు ప్రతి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఈ శిక్షణ తరగతులు ఆదేశాలు డేట్లు ప్రకటించాలని కోరడం జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ రాష్ట్ర ప్రజలకి, సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజలకి ఈ సర్పంచ్ ఎలక్షన్లకి రాష్ట్రంలో ఎంత అది కూడా చెప్తాను వినండి. రాష్ట్రంలో మనకు ఉన్నాయి 12,796 గ్రామ పంచాయతీ ఉన్నాయి, కానీ అందులో 12,728 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్ జరుగుతున్నాయి. మంచిగా వినండి, 12,728 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్ జరుగుతున్నాయి. మళ్ళా వార్డ్ మెంబర్లు 1,12,242 వార్డు మెంబర్స్ ఉన్నారు మన రాష్ట్రంలో. ఇప్పుడు జరగబోయేది 1,12,242 వార్డు మెంబర్స్. ఓటర్స్ ఎంత ఉన్నారు ఈ అన్నిటికీ? సర్పంచ్ ఎలక్షన్లకు ఎంత వచ్చిందంటే పల్లెలకి 1,66,55,186 ఓటర్స్. మంచిగా వినండి, 1,66,55,186 ఓటర్ సీట్లు మన ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ కి. ఇప్పుడు మనకు కనీసం 70% సర్పంచ్ గెలవాలని కోరడం జరుగుతుంది. ఆ కేసీఆర్ సార్ రుణం తీర్చుకోండి. ఆ బలిదానాలు చేసిన అటువంటి తెలంగాణ కోసం మంచిగా వినండి, ఎవరైతే బలిదానం చేసుకున్నారో 1,200 మంది వాళ్ళకి చూసి ఈ ఎలక్షన్స్ లా తప్పకుండా తెలంగాణ కోసం ఎంతైతే పోరాడి వాళ్ళు బలి ఇచ్చిండ్రో, మరి కేసీఆర్ గారు చావు దాంట్లో కూడా తలగా పెట్టి అంతా నిరాహార దీక్ష చేసి ఎంతో పోరాడి ఎంతైతే నేను హిస్టరీ చెప్పినో ఇలా మరి అంతా చేసి ఆయన యొక్క ఘనత సాధించి కూడా డెవలప్ ముందుకు తీసుకెళ్ళిండ్రు, అంత ఘనకార్యం చేసినారు. మరి ఆ రుణం తీర్చుకోరా? కనీసం మీరు ఏం అడుగుతున్నా, ఓటేసి మీరు ఏ దాంట్లో గెలిచినా కూడా పనులు అయ్యేది అవే. ఆ గెలుసుడే మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బీఆర్ఎస్ కి ఓట్లు వేస్తే ప్రజలు బాగుంటుందని కోరడం జరుగుతుంది. బస్ ఆయనకి ఆ రుణం తీర్చుకోవాలంటే కారు గుర్తుకి ఓటేసి మన రాష్ట్రంలో ఎన్నైతే గ్రామ పంచాయతీ ఉన్నాయో 12,728 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఖచ్చితంగా అలా 80% మన రాష్ట్రంలో మన నియోజకవర్గాలలో గెలిపియాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి లాస్ట్ చిన్నగా మీకు ఒక విషయం చెప్తా. మీరు చెరువు అంటే కేసీఆర్ గారు అట్టిగా చేయలే చెరువులకి. ఒక లాస్ట్ లా చెప్తాను నేను. ఒక చెరువులా నీళ్లుంటే ఒక చెరువు మరమ్మతులు చేసి రిపేర్ చేసి రీఛార్జ్ చేసి ఏదైతే చెరువుకి పెద్ద చేసి ఏదైతే నీళ్ళల్లా నిండిన తర్వాత ఆ నీళ్ళ ద్వారా ఎంతమందికి ఉపయోగపడుతుందో నేను చెప్తా. ఒక చెరువు గురించి రాష్ట్రంలో అన్ని చెరువులు కూడా అట్లనే ఉంటుంది. ఒక చెరువులో నీళ్లు నిండిన తర్వాత దానికి రైతులకి లాభం వస్తుంది పంటల ద్వారా. మళ్ళీ అక్కడ తాల్ చెట్లు ఉంటాయి, మళ్ళా
చిన్న చిన్న చెట్లు కూడా ఉంటాయి. ఆ దానికి బర్రెలైనా కానీ ఎడ్లైనా కానీ దానికి మేత తిని వాళ్ళకి పాలు కూడా వస్తాయి. పాల ద్వారా పాల వ్యాపారులు బతుకుతారు. హోటల్లో పోతుంది, అక్కడ కూడా సీట్ గీట్ అవుతాయి, దాంతో హోటల్లో కూడా బతుకుతారు. అంటే ఈ రకంగా చైనాలు నడుస్తుంది. అక్కడ తాళ్ళు చెట్ల కాడ కూడా తాళ్ళు తీసి తాళ్ళకు కూడా వాళ్ళు కళ్ళు తీసి వాళ్ళు గౌడ్స్ వాళ్ళు కూడా నివసిస్తారు, వాళ్ళు కూడా బతుకుతారు దాని మీద. మళ్ళా ఏదైతే పంటలతోటి రైతులకి పుష్కలంగా పంట పండితే వాళ్ళకి ఆ పంట తీసిన తర్వాత అమ్మిన తర్వాత వాళ్ళకి ఆ పైసల ద్వారా వాళ్ళ అమ్మాయిల పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళ చదువులకు అవుతాయి, వాళ్ళ ఇళ్ళలో కట్టుకున్న దానికి అవుతాయి. ఆ పైసల పెళ్లిళ్ళకి బయటికి వస్తాయి. అంటే షాప్లో మార్కెటింగ్ చేస్తారు, కిరాణా షాప్ దగ్గర పోతారు, ఎలక్ట్రానిక్ షాప్లో పోతారు, మళ్ళీ టెంట్ హౌస్ల కాడ పోతారు, మళ్ళీ బట్టల షాప్లో పోతారు, బంగారం షాప్లో పోతారు. ఆ రైతుల పైసలు మార్కెట్కి వస్తాయి. ఆ మార్కెట్ ద్వారా కలకలలాడి అందరు కూడా జీవిస్తారు ఆ ప్రజల వాళ్ళ రైతుల డబ్బులతోటి. అంటే ఒక చెరువు నీళ్లు నిండితే అక్కడ నుంచి ఎంత మనకు అవసరాలు ఎక్కడెక్కడ పోతున్నాయి, ఎక్కడెక్కడ లాభాలు పొందుతాం అనేది ఆ నీళ్ల ద్వారానే. అందుకే నీళ్లు, నియామకాలు, నిధులు అనే ఒక టైటిల్స్ దేని మీద అయితే మనం పోరాడి గెలిచినామో ఇవే. ఒక నీళ్ల ద్వారా ఏమవుతుంది అని అంటే ఒక చెరువు నుంచి నీళ్ళతోటి ఎంత లాభాలు ఉంటాయి ఇంతమందికి. ఈ ఎగ్జాంపుల్ ద్వారానే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా కానీ వేరే డ్యామ్లు అయినా కానీ వేరేదైనా కానీ నీళ్ళు అంటేనే ఇది. అందుకే ఇంత చేసినందుకు మన కేసీఆర్ సార్ గారికి నాయకత్వంలో బలపరుస్తూ పని చేసుకుంటా కారు గుర్తుకు ఓట్లేసి ప్రతి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా కారు గుర్తుకు ఓట్లేయాలి. మరి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంటాయి, రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ మెయిన్. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కేసీఆర్ సార్ గారు ఎవరైతే రాష్ట్రంలో బీఆర్ఎస్కి టికెట్లు ఇచ్చి అభ్యర్థులుగా బలపరుస్తారో వాళ్ళకి కారు గుర్తుకు ఓటేసి వాళ్ళకి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తప్పకుండా ఇప్పుడు మళ్ళా రాబోయే కాలానికి ఆయనకి సీఎం చేస్తేనే మనం ముందుకు వెళ్తాం. లేకపోతే మన తెలంగాణ ఇప్పుడైతే వెనకైపోయింది, మళ్ళీ వెనకైతుంది. మళ్ళా ఇంకా 10-15 సంవత్సరాలు వెనకైపోతుంది, 20 సంవత్సరాలు అట్లా. ఎందుకంటే ఇప్పుడు మనకు బడ్జెట్ కూడా పెరగలే, పనులు కూడా కాలే, సర్పంచ్లకు డబ్బులు రాలే, ఎమ్మెల్యేలకు బడ్జెట్ లేదు. ఎందుకు లేదు? ఇవన్నీ ఎందుకైతే తెలుసు, కానీ ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఆ సిటీగా మొత్తం మలుపుతున్నారు డబ్బులు కాంగ్రెస్. మన పల్లెలలో వస్తలేవు, మున్సిపాలిటీకి వస్తలేవు, సర్పంచ్లకు వస్తలేవు. 2 సంవత్సరాలన్నర అవుతుంది. సర్పంచ్లకి డబ్బులు వస్తలేరు, మళ్ళీ ఎట్లా ఇస్తారు మళ్ళీ ఓట్లు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినాయి కదా, 1.5 సంవత్సరం కిందట ఎస్ఎఫ్ఎస్ వచ్చినాయి, పిఎంఎస్ వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి అన్నీ వచ్చినాయి. మరి మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ ఉండే, ప్రగతి వనం కూడా ఉండే, మిషన్ అక్కడ ట్యాంకులు కట్టడం జరిగింది, ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది, చెత్త లేపేందుకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు అక్కడ. అందుకే ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కారు గుర్తుకి ఓటేస్తామని మీ ప్రజలు తెలుసుకోవాలని కోరడం జరుగుతుంది. ఇంకోటి లాస్ట్, అప్పుడు మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్పెషల్ రైతులకి ఏం చేశారంటే 69 లక్షల రైతులకి రైతు బంధు 72,972 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 69 లక్షల రైతులకి 72,972 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళా రైతు బీమా 6,144,000 కోట్ల రూపాయలు, అంటే 6,144,000 కోట్ల రూపాయలు రైతు బీమాగా ఇవ్వడం జరిగింది. రుణమాఫీ 29,488 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే 29,000 రుణమాఫీ 29,488 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇతర సంక్షేమ పథకాలకి, అదే రైతులకి అడగక ముందు ఇతర సంక్షేమ పథకాలకి 11,401 కోటి రూపాయలు, 11,400 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కలిపితే 72 లక్షల రైతులకి టోటల్ 1,20,005 కోట్ల రూపాయలు ఇవ్వడం. అంటే 1,00,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు, అంటే
1,20,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ప్యాకేజీలు. ఇవి అంటే ఈ చెరువుల కుంటలకి, ఈ డ్యాంలకి, ఆ పంట దానికి పెట్టక ఈ అలెక్స్ ఇచ్చిన ఏదైతే అడగక ముందు ఇవి ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో మొట్టమొదటికి ఇచ్చినది మన తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు 1,20,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది మీరు మనసులో పెట్టుకోండి, ఇది మీకు తెలియాలని చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇస్తేనే ఇచ్చిన అనుకుంటున్నారు. అది కూడా ధర్నాలు చేయాలి, అడగాలి, ఎండలో నిలబడాలి, కూర్చోవాలి, చక్కరచ్చి పడాలి. ఇది అన్ని సంఘటనలు అయినా కూడా బరాబరస్తులు అవి ఏవైతే ఇస్తున్నారో 6 గ్యారంటీలు అంటున్నారు. 166 గ్యారంటీలు ఉన్నాయి. దానికే శిక్షణ తరగతులు పెట్టాలని కోరడం జరుగుతుంది. అందరికీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కార్యాలయం ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ దాంట్లో అలా శిక్షణ కేంద్రాలు ఇచ్చి చెప్పి చెప్తేనే అందరికి అర్థాలు అవుతానని ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. హైకమాండ్ మన కేసీఆర్ సార్ గారు, ప్రవీణ్ కుమార్ సార్ గారు, జగదీష్ రెడ్డి గారు, మన హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, వీళ్ళందరూ తప్పకుండా శిక్షణ తరగతులు పెట్టాలని కోరడం జరుగుతుంది. మళ్ళా ఇప్పుడు ఇది ఎంతైతే చెప్పడం జరిగిందో దీంట్లో మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని మరి గత ప్రభుత్వాలు ఏం చేసింది, గత రాష్ట్రాలు ఏం చేసిండ్రు, మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఇది నిజమా అబద్ధమా వాస్తవాలు మేము ముంగట్నే పెట్టాము. మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో 5వ స్థానం 4వ స్థానంలో ఉన్నాం, ప్రపంచంలో కూడా 4వ 7వ స్థానంలో ఉన్నాం డెవలపింగ్ లా. ఈ మన మోడల్ తీసుకునే వేరేటోళ్ళు దీనికి చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకి ఏం అడుగుతలేదు, రుణం ఏం లేదు. అంటే రుణం తీర్చుకోవాలంటే అట్టిగా ఓటేయాలి, ఆయనకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ ఓటేయాలి బస్, అంతే. ఓటేస్తే మొత్తం వాళ్ళు కేసీఆర్ సార్ గారు చూసుకుంటారు బస్. ఇదే ఒక కోరడం జరుగుతుంది. తప్పకుండా మీరు వేస్తారని స్థానిక ఎన్నికలకి అయినా, జెడ్పీటీసీ ఎంపీటీసీకి అయినా, కౌన్సిలర్కైనా, ఎమ్మెల్యే ఎలక్షన్కైనా, ఎప్పుడు వచ్చిన ఎలక్షన్స్ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థి గెలిపించాలని కోరడం జరుగుతుంది. నేను ఆశిస్తున్నాను మీరు తప్పకుండా ఇస్తారని. ఎందుకంటే ఇంత విన్న తర్వాత నేను ఫస్ట్ చెప్పాను, ఒక 3, 5, 10 లక్షల రూపాయలు ఎవరికైనా సాయం చేస్తే మీ రుణం తీర్చుకోము, మర్చిపోమని ఒక సామెతగా చెప్తారు వాళ్ళు, మీకు రుణపడి ఉంటామని. మరి కేసీఆర్ గారు ఎక్కడ తెలంగాణ ఉండే ఎక్కడికి పెంచడం జరిగింది, బడ్జెట్ ఎక్కడ ఉండే తెలంగాణ ఎక్కడ తెచ్చారు, బడ్జెట్ ఎక్కడ తెచ్చారు, మీ ముందే పెట్టడం చూపించడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా రుణం కేసీఆర్ గారి తీర్చుకోవాలంటే ఆ బలిదానాలు ఎవరైతే అప్పుడు ఇవ్వడం జరిగింది, బలిదానాలు 1200 మంది, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మర్చిపోవద్దని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఎందరో అభాగ్యులు అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ తెలంగాణ కోసం. ఆ తెలంగాణ అంటే ఒక భారత్ అని పెట్టారు, కానీ భారత రాష్ట్ర సమితి అని తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే పనిచేసిందో దానికి మర్చిపోక ఆ తెలంగాణ కారు గుర్తుకి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి కారు గుర్తుకి ఓటే అనే మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. అందరికీ తప్పకుండా మీరు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ అతి త్వరలో కూడా శిక్షణ తరగతులు పెట్టి మీ అందరికీ ఇంకా అనుకూలంగా చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ ఎలక్షన్స్ కి మీరు మంచిగా పనిచేసి ప్రజలు కూడా సంతోషాలతో వాళ్ళకి అనుకూలంగా ఉండి మాట్లాడి వాళ్ళకి పని చేస్తారని మీరు వాగ్దానాలు చెప్పుకోండి, చెప్పి మంచిగా గెలవండి. గెలిచి మన కేసీఆర్ సార్, మన ప్రవీణ్ కుమార్ సార్కి, కేసీఆర్ సార్కి, కేటీఆర్ సార్కి బహుమతి ఇవ్వండి. అప్పటి వరకు జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆర్ఎస్పీ, జై కేటీఆర్ సార్, జై హరీష్ రావు.